ప్రార్థనని ఇష్టపడతారు చెప్పండి? వాక్యం చదవటం మన దినచర్యలో ఒక భాగం ఉంటుంది. ప్రార్థన చేసుకోవటం మన జీవితంలో ఒక భాగం ఉంటుంది. అవునా కదా? ఎంతమంది ఇష్టపడతాడు ప్రార్థనని? చేతులు ఎత్తాలి. ఎందుకంటే ప్రార్థన చాలా విలువైనది. అది జీవితంలో అది ఒక్కటి ఉన్నా చాలు. ముందు మెయిన్ ఇప్పుడు మన మధ్యన ఒక సహోదరుడు ఉన్నాడు, మంజునాథ్ అని. తను తణుకు నుంచి వచ్చాడనమాట. తను చదువుకోవటం రాదు, రాయటం రాదు. తను చదువుకుంది తణుకు. మన మధ్య అక్కడ ఇండోర్ వచ్చాడు. ఈ డిసిప్లిన్షిప్ డిటిఎస్లో జాయిన్ అయ్యి తను ఏంటంటే తనకు చదవటం రాదు, తనకు రాయటం రాదు. తను ఇంతకుముందు ఏం చేసేవాడు తెలుసా? సొంత మేనమామనే పీకలు కోసాడు. తను చదువుకుని తన వయసు అంతా 20-21 సంవత్సరాలు ఉంటుంది అంతే. నిజం చెప్తున్నది. అలాంటి మనిషిని దేవుడు వాడుకుంటున్నాడు. అంటే మనం యవ్వన కాలంలో కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటాం అనమాట, మనకు తెలియకుండా. అంటే తల్లిదండ్రులు గైడ్ లైన్స్ లేకపోవటం కానీ, లేకపోతే చెడు సావాసాలను బట్టి కానీ అని వేస్తుంటాం. ఆ సహోదరు కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచే ఈరోజు దేవుడు, ఎందుకంటే సొంత మేనమామని పీక కోస్తే ఒక చిన్న మామ చనిపోయాడు, ఒక అతనికేమో ఇబ్బందులు పడ్డాడు. అయినా సరే తను ఆ తర్వాత 3 నెలలు 4 నెలలు జైల్లో ఉన్నాడు. గంజాయి వాళ్ళతో సావాసాలు చేశాడు, ఆ వ్యాపారాలు చేశాడు. కానీ తన జీవితంలో శాంతి సమాధానం లేదు. తను మా దగ్గరికి వచ్చే ముందు ఒక 1 మంత్ బిఫోర్ అనుకుంటా కేసు కొట్టేశారన్నమాట. ఎందుకు కొట్టేశారో, దేని నిమిత్తం కూడా, అంటే దేవుడు ప్రణాళిక ఉందా లేదా? ఇప్పుడు హత్య చేసినప్పుడు కేసు కొట్టేటువంటి మామూలు విషయం, అవతల వ్యక్తులే వాపస్ తీసేసుకున్నారు. అంటే తన పక్షాన దేవుడు ప్రణాళికలు ఉన్నాయి. అలాగే నా జీవితంలో కూడా కొన్ని ప్రణాళికలు దేవుడు ఉద్దేశపూర్వకంగా, అంటే ఆయన ఇష్ట ప్రకారంగా చేస్తే ఎలా ఉంటాయి అనేది సాక్ష్యపూర్వంగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే నా పేరు సురేష్, పుట్టి పెరిగిందంతా విజయవాడ. మా చిన్నప్పటి నుంచి మమ్మీ ఉన్నారు, డాడీ లేరు. ఎందుకంటే డాడీ లేకపోవడం ఏంటంటే నేను పుట్టిన 1 ఇయర్కి మమ్మీ డాడీ సపరేట్ అయిపోయారనమాట. అప్పటి నుంచి అంటే మమ్మీ స్కూల్ టీచరు. తను ఏంటంటే తను ఒక్కడనే కొడుకునని చెప్పేసి చాలా గారాభంగా, అంటే ఇంట్లో ఒక్కడనే కదా, ఇక మనకి తినడానికి ఉండటానికి ఏ ఇబ్బంది లేదు, కావాల్సినంత డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడా లేదు. అవునా? మనకి రాయల్ లైఫ్ కదా, చిన్నప్పటి నుంచి పెరగడం. ఎక్కువ హాస్టల్లో పెట్టారన్నమాట. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఒక తల్లిదండ్రులు లేరు, అంటే తల్లి ఒకటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిలేటివ్స్ ఏమంటారు, సరే అమ్మా మీ బిడ్డని ఇంట్లో ఉంచొద్దు, హాస్టల్లో పెడదామని చెప్పేశారు. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ హాస్టల్లో పెట్టడం, ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని. 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చా, ఇంటర్మీడియట్ కూడా స్కూల్ ఫస్ట్ వచ్చా, డిగ్రీకి వచ్చేబట్టికి హల్లెలూయా. అది ఎందుకంటే డిగ్రీ అప్పటి వరకు హాస్టల్లో ఉన్నాం కదా, వాళ్ళ కంట్రోల్లో ఉండేవాళ్ళం. అలాగే మనం దేవుడి కంట్రోల్లో ఎప్పటి వరకు ఉంటూ ఉంటామో దేవుడు మనల్ని వాడుకుంటాడు, సహాయ సహకారాలు అందిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడు కాదని చెప్పేసి మనకు అన్నీ తెలుసని మనం బయటకు వస్తామో అప్పుడే మనం తప్పుడు దూరంలో వెళ్ళిపోతూ ఉంటాం. డిగ్రీకి వచ్చేప్పటికి ఏంటంటే నా ఫ్రెండ్స్ పెరిగిపోయారు ఆటోమేటిక్గా. అప్పటి వరకు ఏంటంటే ఒక జైలు లైఫ్ అనమాట. అన్ని అంటే ఇయర్లీ 1 సంవత్సరం ఒకసారి 2 సార్లు ఇంటికి వచ్చేవాళ్ళం సెలవులకి. ఏదైనా సంక్రాంతి సెలవులు కానీ దసరా హాలిడేస్ కానీ ఉంటే కనుక అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. లేదంటే ఎంతవరకు హాస్టలే 24/7 ఇంక అక్కడే అనమాట. ఎప్పుడన్నా మమ్మీ ఎప్పుడన్నా వస్తే 3 monthsకో 4 monthsకో ఒకసారి వచ్చేది. ఒక 1 hour నాతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయేది. డిగ్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే నేను పట్టుబట్టి ఏంటంటే నేను హాస్టల్లో ఉండను. ఇప్పుడే చిన్నప్పటి నుంచి నన్ను ఆల్మోస్ట్ మీరు 5th స్టాండర్డ్ నుంచి నన్ను హాస్టల్లో ఉంచుతున్నారు, నా వల్ల కాదని చెప్పేసి గొడవపడా. ఎందుకంటే నా తల్లికి కూడా ఏంటంటే చేతికి వచ్చిన కొడుకు, వయసుకు వచ్చిన ఇంకా సర్లే వాడే ఉంటాడని చెప్పేసి నా తల్లి, సరే నాన్న నీకు వచ్చిన కాలేజీలో నీకు నచ్చిన స్కూల్ చూసుకొని చెప్పేసి విజయవాడ పివి సిద్ధార్థలో డిగ్రీ జాయిన్ అయ్యనమాట. సర్కిల్ పెరిగిందనమాట. ఎలా పెరిగింది? దారుణమైన సర్కిల్ అనమాట. అంటే తప్పుగా అనుకోవద్దు. ఎలా అంటే అమ్మ ఎలా అంటే నా సర్కిల్ ఎలా ఉండేదంటే నా వాళ్ళతోనే నేను ఉండేవాడిని, వేరే వాళ్ళతో నా పక్కన చేరనిచ్చేవాళ్ళం కాదు. గ్రూపులు కానీ క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఇవన్నీ బాగా ఉండేవి అనమాట. ఎందుకంటే ఉన్నతమైన కుటుంబాన్ని, ఎవరి కుటుంబం వాళ్ళ గొప్ప, ఎవరి క్యాస్ట్ వాళ్ళ గొప్ప, నేను క్యాస్ట్ ఎత్తట్లేదు కానీ అలా పెరిగాను అనమాట. ఆ ఇదిలో పెరగడం వల్ల ఏంటంటే నా వాళ్ళే ఉండాలి, నాతో ఉండాలి, వాళ్ళతోనూ తిరుగుతుండేవన్నమాట. వేరే వాళ్ళని అసలు ఎవరిని పట్టించుకునేది. మా పక్కన వచ్చి కూర్చున్నా సరే వాళ్ళని నేను చులకనంగా చేసి మాట్లాడేవాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు కానీ నేను మటుకు ఏదో నా మాత్రం మొక్కుబడికి వెళ్ళేవాడిని, లాస్ట్లో ఎక్కడో కూర్చునేవాడిని.
ఇంటి అయినవాడిని లేకపోతే వెళ్ళి బయట ఆడుతూ ఉండేవాడిని, లేకపోతే ఎవరితో నాతో పక్కన ఉన్న వాళ్ళు కూడా బయటికి తీసుకెళ్ళిపోయేవాడిని. అలాంటి వాడిని అనమాట. ఎప్పుడన్నా దైవజనులు ఇంటికి వచ్చి ప్రేయర్ ఏదైనా నెలకు ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు ఫాస్ట్ గారు రావటం ఇంటికి వస్తానంటే మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడేవాడిని, కానీ దూరంగా ఉండేవాడిని. అంటే వందనాలండి, ప్రేసులాడని మంచిగా చెప్పేవాడిని. అంటే ఇంకంతా చెప్పడం, బయటికి వెళ్ళిపోవటం. అలా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తే అది వినాల్సి వచ్చిద్ది. వీళ్ళు చెప్పింది నేను వినటం ఏంటి, నాకేం తక్కువ ఉందా అనేసి ఈ తోరణలో. అదే తోరణలో డిగ్రీ అయిపోయింది అనమాట. 3 సంవత్సరాలు డిగ్రీ ఫినిష్ చేశాను. అంటే ఒక మంచి టాప్లో రాలేదు కానీ పాస్ అయ్యాం అనమాట, మంచిగా పాస్ అయ్యాము. అయిపోయిన తర్వాత ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ చేశాను అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ మన వైజాగ్లోనే చేశాను హోటల్ మేనేజ్మెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఏంటంటే నా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. నాకు ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్. ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవాలి, ఏదైనా ట్రై చేయాలి, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మంచి లైఫ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఫుడ్ అంటే కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళే చేయాలని అనుకుంటారు, కానీ ఫుడ్కి సంబంధించిన చాలా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మన ఫుడ్కి సంబంధించింది కనుక కోర్స్ చేస్తే లైఫ్ చాలా ముందుకు ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తారు, బీటెక్ ఎంటెక్లు చేసేసి, దానికి ఉంది అవకాశాలు. కానీ ఫుడ్కి సంబంధించిన దాంట్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఇంట్రెస్ట్ ఏంటంటే మొదటి నుంచి ఏంటంటే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోవాలని చెప్పేసి నా ప్రయత్నం. దాని అవకాశం దానికోసం ఎందుకు వెళ్తా తెలుసా, అక్కడ కూడా తిరగటం కోసం. ఏదో సంపాదించాలని కాదు, నేనేదో ఇంటికి డబ్బులు పంపించాలని ఆశ కాదు. అక్కడికి వెళ్ళినా సరే తిరగాలి, అంటే ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ ఫ్రీడమ్ ఇచ్చింది కదా, ఆ ఫ్రీడమ్ నేను మిస్యూజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో అలా జరుగుతుంది. హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది. హోటల్ మేనేజ్లో కూడా మేనేజ్మెంట్ స్కూల్లో కూడా గొడవలు జరుస్తూ ఉండేవాడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మా మదర్ ఒక మాట కూడా అంటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. అంటే నా తల్లి కూడా ఏమనేది కాదు. ఎవరన్నా చుట్టాలు వచ్చి మీ అబ్బాయి ఎలా తిరుగుతున్నాడు అని అంటే నా కొడుకు వాడిష్టం, కానీ మీ ఎందుకంటే నా కొడుకుని ఒక మాట అనొద్దని. సరే, అదే మైండ్లో ఉంటుంది కదా. కాలేజీలోకి వెళ్ళినా సరే, కాలేజీలో అంటే నా ఇష్టానుసారంగా చేసాం. మేనేజ్మెంట్ కోర్సులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది వినాలి కదా. వాళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళు వాళ్ళతో గొడవలు పట్టాయి చెప్తాం. ఆ తర్వాత ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మళ్ళీ ఆ కోర్సులో జాయిన్ అవ్వటం, అలాగ చేసి అటు చేసి ఇటు చేసి, ఇక మా కజిన్ సిస్టర్ ఉంటారన్నమాట మధ్యప్రదేశ్లో. ఇప్పుడు వాళ్ళే సేవ చేస్తుంది అక్కడ. తను ఏం చేస్తుంది, అరే నీకు ఒక ఎయిమ్ ఉంటే కనుక నువ్వు ముందు దాన్ని ఫినిష్ చేయాలనుకుంటే, లేదంటే వచ్చేసాయి. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడి ప్రయోజనం ఉండదు. నీకు ఏదైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, అవన్నీ అక్కడ సాగవని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసేది. నేను ఎందుకు తగ్గాలి, వాళ్ళు అంటే నేర్పించేటప్పుడు నేర్పించవచ్చు కదా. అంటే షఫ్లు ఏం చేస్తారంటే నేర్పించేటప్పుడు నేర్పిస్తారు, ఏదైనా తప్పు చేసావంటే ఒక దెబ్బేస్తారన్నమాట. దెబ్బ ఏంటంటే కొట్టడం కాదు, ఊరికి ఇలా అనేస్తారు. అదేంటే కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయినా పక్కనైనా ఎవరితోనైనా అంటే ఊరికి ఎలా అంటే మనకు ఆటోమేటిక్గా ఇరిటేషన్ వస్తుంది. తలమే కొట్టినా లేకపోతే, అంటే అందరూ ఉంటారన్నమాట నాతో పాటు నేర్చుకున్న వాళ్ళందరూ ముందు ఏంటంటే మనం ఏం తప్పు చేసామనుకో ఆటోమేటిక్గా వాళ్ళు దెబ్బ పడతా ఉంటుంది అనమాట. అది నచ్చేది కాదన్నమాట. యాటిట్యూడ్ బాగా ఉండేది, గర్వం ఉండేది, అహంకారం ఉండేది, నాకేంటి అన్న గర్వం ఉండేది అనమాట. సో అలాగే ఒక 3 ఇయర్స్లో దాన్ని ఫినిష్ చేశాను. ఫినిష్ చేసి దేవుడా అంటూ బయటకు వచ్చాం. సర్టిఫికేట్తో బయటకు వచ్చిన తర్వాత సొంతంగా స్టార్ట్ చేయాలని ఆలోచనలు అనమాట. మనం లోకాసు వార్త చదువుకుందామా? లోకాసు వార్త 15వ అధ్యాయం చదువుదాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి. లోకాసు వార్త 15 11. చదువమ్మా. లూకాసు సమాచార్ 15 అధ్యాయ 11 వచనం. మీరు చదవండి అమ్మా, వాళ్ళకి తెలుగు అర్థం కాదు కదా. హల్లెలూయా. అర్థమైందా? అది ప్రోడిగల్ సన్ అనమాట. తప్పిపోయిన కుమారుడి గురించి యేసు వారు చెప్తున్నారు అనమాట. అంటే సేమ్ ఈ స్టోరీ చూసుకుంటే నాదే అనమాట. అది బహుశా దేవుడు నా కోసం రాయించినట్టున్నాడు.
ఇలాంటివి మన జీవితంలో ఉంటాయి కదా, ఉంటాయా లేవా? ఎక్కడో ఒక చోట మనం తప్పిపోతామా లేదా? ఎక్కడో ఒక చోట పడిపోతామా లేదా? ఎంత మనకి ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎక్కడో చోట జాబ్ నిమిత్తం మనం అవుట్ ఆఫ్ కంట్రీ కానీ, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తాం, లేదంటే అవుట్ ఆఫ్ విజయవాడ వెళ్ళిపోతాం, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోతాం. సో మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం చెడు సావాసాలకి అలవాటు పడతాం. తండ్రిలో ఆస్తి. నేను అలాగే ఏం చేశానంటే, డిగ్రీ అయిపోయింది, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాది అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మా మదర్ దగ్గరికి వచ్చి నేను ఇలా బిజినెస్ స్టార్ట్ అనుకుంటున్నానని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. మా మదర్ని అడిగితే ఎంత అవుతుంది అది ఇది అంటే, నాకు ఒక 10 lakhs అన్నా కావాలని. ఇది జరిగింది 2009, 2010 మధ్యలో జరిగిన కథ. ఇది కథ అంటే కల్పిత కథ కాదమ్మా, జీవితంలో జరిగింది, నిజ సంఘటన. నా జీవితాన్ని దేవుడు మార్చిన సంఘటనలు ఉన్నాయి. చాలా అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడు. నేను ఎందుకు ఇది చూసేసుకుంటే, యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను ఈ అధ్యాయాన్ని చూసేసుకున్నాను, ఈ వచనాన్ని చూసేసుకున్నాను. ఎందుకంటే మనలో ఎక్కడ ఒకటి ఆలోచన, ఇప్పుడు మనం మంచి దారుల్లో నడవచ్చు, మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడ ఒక చోట మనం తప్పుడు అడుగులు వేస్తాం. అలాగే నేను ఏం చేశానంటే, నా తల్లిని అడిగి నాకు ఇలా 10 lakhs కావాలి, ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ముందు చక్కగా నువ్వు ప్లాన్ చేసుకో, దాని తర్వాత నేను డబ్బులు ఇస్తానంటే, నువ్వు ఇస్తావా లేదా అని చెప్పేసి కూర్చున్నాను అనమాట. అంటే ఇక అది ఏంటంటే, ఒక్కసారి అడిగితే నాకు ఇవ్వాలి, లేదంటే కనుక చాలా అంటే మూర్ఖంగా, అంటే మొండిగా బిహేవ్ చేయటం, ఇస్తావా లేదని చెప్పేసి గొడవ చేయడం ఇంట్లో. నా తల్లికి ఏంటంటే, ఇంకా ఒక్కడే కొడుకు, ఉన్నదంతా వాడికే కదా అని చెప్పేసి ఆలోచనలతో సరే ఇస్తానని చెప్పేసి, ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు ఏంటంటే, ఇదో మా మదర్ని తీసుకెళ్ళి ఈ ప్లేస్లో నేను ఇలా చూస్తున్నాను, ఇలా పెట్టుకోవాలనుకుంటున్నానంటే, మరి దానికి షఫై కావాలి, వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా అని అంటే, మొత్తం నేను రెడీ చేసుకుంటాను, ఒక 10 నుంచి 20 రోజుల్లో మొత్తం రెడీ అయిపోద్ది అని చెప్పేసాను. అప్పటికే నేను ఆల్రెడీ మా మదర్కు చూపించే ముందు నుంచి నేను ఆల్రెడీ ఒక షట్టర్ చూసుకోవటం, అక్కడ ఫుడ్ పెట్టాలని రెడీ చేసుకోవటం, దానికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు నుంచి నాకు కొద్దిగా అమౌంట్ నా దగ్గర ఉండటం వల్ల నేను ఆల్రెడీ చేశాను. మా మదర్ అడిగింది నేను అప్పుడు 10 లక్షలు అనమాట. సో ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేసి అంతా రెడీ అయిపోయింది. అయిన తర్వాత మా మదర్ అన్నారు, అరే దైవజనులను తీసుకొచ్చేసి ప్రేయర్ చేయించుకో, వ్యాపారం బాగుంటుంది అని అన్నారు. మనం ఏంటంటే వారానికి ఒకసారి నేను సండే సర్వీస్కి వెళ్ళేవాడిని, వెనక్కి కూర్చునేవాడిని. ఫాస్టర్ గారు వచ్చి నాతో మాట్లాడటం, నన్ను ఎంకరేజ్ చేయడం చేశాడు. అబ్బాయి నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఈ 2 దీవుల్లో ఉన్నాయి నీ జీవితంలో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు ఒక పిలుపు ఉందన్నమాట, ఆ పిలుపుకు విరుద్ధంగా నువ్వు వెళ్ళొద్దు అని నాకు ఆయన చెప్పడం ద్వారా నేను, దేవుడు నన్ను పిలవడం ఏంటి, నాకు అంత అవసరం ఉందండి, ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలని చెప్పేసి ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరోజు ఇట్లాగే వెళ్ళి ఇట్లా పెట్టుకుంటున్నానంటే, ఓకే మంచిది అబ్బాయి పెట్టుకో, జాగ్రత్త, నేను వస్తాను అన్నారు. దైవజనులుగా ఆయన బాధ్యత వచ్చి ఆయన ఇనాగ్రేషన్ చేసేసి ఆయన వెళ్ళిపోయారన్నమాట. దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసి వెళ్ళారనమాట. అప్పుడు వెళ్ళిన నుంచి వ్యాపారం మంచిగా సాగుతుంది. అంటే ఎంత బిజీ అయిపోయానంటే, ఆదివారం కూడా ఆరాధనకి వెళ్ళలేనంత బిజీ అయిపోయాను అనమాట. ఎందుకంటే వ్యాపారం పెట్టుకున్న తర్వాత ఏంటంటే, మన అనుకున్న వాళ్ళు అక్కడే ఉండాలి కదా, బయటికి ఎవరన్నా వచ్చితే ఆటోమేటిక్గా మార్పులు చేర్పులు జరుగుతాయి కదా. అలా నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయి వచ్చేది, వీళ్ళందరూ ఇక అంతే, ఎప్పుడు ప్రతిరోజు వీళ్ళతో ఉండేవాళ్ళం. ఇదే ప్రపంచం అనమాట, వాళ్ళతో తిరగడం, వాళ్ళతో తాగటం. అప్పటికే నాకు కొంచెం సిగరెట్లు ముందు అలవాటు అవటం, ఇవన్నీ జరుగుతుండే అనమాట. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. రోజుకి కనీసం 7 నుంచి 8 వేల రూపాయలు ఖర్చు పెట్టేవాడు అనమాట తిరగడం, తాగడం కోసం. రోజుకి అంటే సంపాదన అలాగే ఉండేది, ఖర్చు కూడా నేను అలాగే ఖర్చు పెట్టాను. అంటే నెలొచ్చటి లెక్కలు చూసుకుంటే రోజుకి 7-8 వేలు అంటే నెలకు వచ్చేపెట్టికి ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 1,50,000 పైన అవుతుంది అనమాట. ఈజీగా ఖర్చు పెట్టాడు, 1,00,000 రూపాయలు ఈజీగా ఖర్చు పెట్టాడు. కనిపించే కాదనమాట ఏం చేస్తున్నానో, ఏం జరుగుతున్నది. ప్రతిరోజు తాగటం, తిరగటం. కానీ వ్యాపారం మట్టుకి ఎక్కడ వ్యాపారం చేసినంతసేపు వ్యాపారం చేసేవాడిని, తిరిగినంతసేపు తిరుగుతుండేవాడిని. మా మదర్ చర్చికి రామంటే కనుక వెళ్ళే ఉద్దేశమే లేదనమాట. నాకు వ్యాపారం చూసుకోవాలి, నేను ఇంత బిజీగా ఉన్నాను అది ఇదని. ఎందుకంటే నేను ఇష్టపడిన అమ్మాయి కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ అనమాట. దానివల్ల ఏంటంటే మనం ఆ అమ్మాయికి లోబడిపోవటం, ఆ అమ్మాయితో తిరగటం, ఫ్రెండ్స్తో తిరగటం, నాకున్న సర్కిల్ మొత్తం కూడా వాళ్ళే అవటం, ఇంకా అలా ఉండటం వల్ల ఏంటంటే జీవితం అలా సాగిపోతుంది. అదే టైంలో ఏంటంటే వీటి ఒక వ్యాపారం పెరుగుతున్నప్పుడు నాకు తెలియకుండానే కొంతమంది స్నేహితుల ద్వారా ఫైనాన్షియల్ బిజినెస్ చేయాలన్న ఆలోచన వచ్చిందనమాట. ఆల్రెడీ దేవుడు వ్యాపారం ఇచ్చాడు, సమృద్ధిగా వ్యాపారం సాగుతుంది. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, దేవుడు నువ్వు నాకు లోబడు, నేను నిన్ను నడిపిస్తానని. కానీ దేవుడికి లోబడకుండా నా ఇష్టానుసారంగా నాకే అవసరం ఉందో, నాకేం కావాలో నాకు నచ్చినట్టు నేను బతకటం స్టార్ట్ చేశాను అనమాట.
అలా అని చెప్పేసి మళ్ళీ ఈ విషయాన్ని మా మదర్ దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలనుకుంటా అంటే మా మదర్ మా ఫాస్టర్ గారికి ఫోన్ చేసి అబ్బాయి అలా అనుకుంటున్నాడు అని అంటే, అయ్యా మరి మీరైనా చెప్పండి, ఎంకరేజ్ చేయండి అంటే మా ఫాస్టర్ గారైనా, అబ్బాయి ఫైనాన్షియల్ వ్యాపారం జోలికి అసలు వెళ్ళొద్దు, నువ్వు ఉన్నది కూడా పోద్ది, నువ్వు మొత్తం పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది అని చెప్పేసి నాకు ఆయన ప్రేయర్ చేసి చెప్పారన్నమాట. ఆయన దగ్గర ఏంటంటే ఆ పవర్ ఉందన్నమాట, ప్రేయర్ చేయగానే వెంటనే చెప్పేస్తారు ఆయన. చెప్తే నేను అట్లాగంటారు మరి వ్యాపారం ఈ వ్యాపారం వచ్చినప్పుడు కూడా అలాగనంటే, ఈ వ్యాపారం అప్పుడు వ్యాపార దీవెన ఉందని చెప్పాను నేను, లేదనలేదు. ఫైనాన్షియల్ వ్యాపారం చేయకూడదు, ఎందుకంటే వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే నలుగురు నువ్వు మోసం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అని అంటే, ఇట్లాగంటారు మీరు అని చెప్పేసి దాని మీద కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఆల్రెడీ లాభాలు వచ్చినాయి కదా, దీని మీద మంచి పొజిషన్లో ఉన్నాను, దాని మీద తీసుకొచ్చి దీంట్లో బయట నుంచి వాళ్ళతో కూడా ఫ్రెండ్స్తో టైప్ అయ్యి వడ్డీ వ్యాపారంలోకి దిగిన. అలా ఒక 2-3 సంవత్సరాలు మంచిగా సాగుతుంది, మంచి హైప్లోకి వెళ్ళానమాట. నేను ఎంత ఇదంటే ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు అనమాట వ్యాపారంలో. ఇటు వడ్డీ వ్యాపారం మంచిగా సాగుతుంది. ఎవరి దగ్గరకన్నా 10,000 ఇచ్చారంటే ముక్కు పిండి వసూలు చేసేవాడిని అనమాట. అంటే సరుకులు కూడా అలాగే పెంచుకున్నాము, వాళ్ళు ఇవ్వకపోతే కనుక డబల్ వేసి వడ్డీలు వసూలు చేసేవాళ్ళు. అలా అని కొంచెం పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ కూడా ఉండటం వల్ల ఏంటంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే బాధ ఉండేది కాదనమాట. అలా చేస్తున్న టైంలో సడన్గా నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందనమాట. డెంగ్యూ ఫీవర్ అంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్లేట్లెట్స్ పడిపోతే ఏంటంటే సమయానికి మెడిసిన్ అందటం అవన్నీ ఉన్నాయి. నాకు తెలిసి 2009, 2010 ఈ టైంలో ఏంటంటే డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా, తెల్ల రక్త కణాలు అంటారు కదా, అవి మొత్తం నీళ్ళు అనమాట. అప్పటికి 2-3 డేస్గా నాకు జ్వరం ఉంది. జ్వరం ఉన్నా సరే పెద్దగా పట్టించుకోలే, ఎందుకంటే ఆ జ్వరంలో కూడా నేను తాగేసేవాడిని, తినేసేవాడిని, ఇష్టానుసారంగా చేసేవాడినమాట. ఆ జ్వరం ఏంటంటే బాగా సిక్ అవటం మొదలైంది. నా ఫ్రెండ్స్ వచ్చి చూసి వెళ్ళిపోవటం, ఏం కాదులే తగ్గిద్దిలే చూసుకుందాం అని. సడన్గా నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లు ఒకటే చెప్పారు, బతకడు, ఒకటే చెప్పారు, డైరెక్ట్గా చెప్పారన్నమాట డాక్టర్లు, బతకడు, తీసుకెళ్ళిపోవడమ్మా అవకాశం లేదు, మీరు అనవసరంగా ఇక్కడ నుంచి మీరు ఫీజు పే చేయడం తప్పితే ఉపయోగం ఏం లేదని చెప్పేసి తీసుకెళ్ళిపోమంటే మా మదర్కి ఒక ఆశ అనమాట. మా ఫాస్ట్ గారికి ఫోన్ చేస్తే, అమ్మ నేను వేరే ఊర్లో ఉన్నాను, ఎల్లుండి వస్తానమ్మా, కంపల్సరీగా విజయవాడ వచ్చి బాబు దగ్గరికి వచ్చి నేను విజిట్ చేసి ప్రేయర్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, బాబుకి ఏ ఇబ్బంది లేదు, బాబు బతుకుతాడు అని మా మదర్కి భరోసా ఇచ్చారన్నమాట. మా మదర్కి భరోసా ఇచ్చారు అంటే నా తల్లికి విశ్వాసం ఉంది, అలాగే మిగతా వాళ్ళ నా కుటుంబ సభ్యులకి ఎవరికి విశ్వాసం లేదనమాట బతుకుతానని. కానీ అలాగే 3వ దినాన ఫాస్ట్ గారు వచ్చారు. నా చుట్టాలు బంధువులు వాళ్ళందరూ రావడం, చూడటం, వెళ్ళిపోవటం. సరే మా జరిపోయిన దాని గురించి ఎందుకు, ఇంటికి తీసుకెళ్ళిపోతాం, చేయాల్సిన కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే నేను కోమాలో ఉన్నాను అనమాట, ప్లేట్లెట్స్ పడిపోయినాయి. నా ఒంట్లో ఉన్న ప్లేట్లెట్స్ డాక్టర్ చెప్పిన ప్రకారం అయితే 3,000 4,000 ఉన్నాయి. ప్రతి మనిషికి ఒంట్లో ప్లేట్లెట్స్ ఉంటుంది 90,000 అబవ్ ఉండాలన్నమాట. 90,000 పైన ఉంటే కానీ మనిషి కరెక్ట్గా ఉన్నట్టు, దానిపైన ఇంకెక్కువ ఉంటే చాలా హెల్దీగా ఉన్నానమాట. మినిమం 90,000, 70 to 80, 90,000 పక్కా ఉండాలి ప్లేటెట్స్. తెల్ల రక్త కణాలు అది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషిలో. అవి పడిపోవటం వల్ల 2,000, 3,000 ఉన్నాయని అన్నారు. ఆల్మోస్ట్ కోమాస్ అది చాలా బక్కపలచగా అయిపోవటం, వీక్గా అయిపోవటం, ఎముకలు కనిపిస్తున్నాయి అన్నమాట నా బాడీలో. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి హాస్పిటల్లో ఉండి ఆ బెడ్ దగ్గర ఉండి ప్రేయర్ చేయటం. ఎందుకంటే దైవజనులు ఒక రోజు తర్వాత వస్తా అన్నారు కాబట్టి ప్రార్థన చేయడానికి నా దైవజనుల కోసం ఎదురు చూస్తుంది అనమాట నా తల్లి. అలాగే ఆయన 3వ దినాన వచ్చారు, ప్రే చేశారు సాయంకాల సమయంలో. చేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఒక 40 minutes 45 minutes నాకు స్పృహ వచ్చిందనమాట. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు, నాకు స్పృహ ఇచ్చాడు అనమాట. ఆయన ప్రేయర్ చేసి వెళ్ళిపోయాడు. ప్రేయర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికాల సమయంలో ఒక దర్శనం చూశాను నేను. ఒక మనిషి తెల్లటి వస్త్రాలతో మొహం అంతా వెలుగుతూ ఉంది, మొహం నేను చూడలేకపోతున్నాను. అది ఒక మనిషి తెల్లటి వస్త్రాలు ధరించుకొని వచ్చి నా నుదుటి మీద సిలువ గుర్తు వేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత అప్పటికి మా అయ్యగారు వచ్చారు, ప్రేయర్ చేశారు. ఆ తర్వాత ఈ దర్శనం రావటం, నుదుటి మీద సిలువ గుర్తు వేసి తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తి రావటం, అలా జరిగిన తర్వాత వెళ్ళిపోయాను. ఆయన వెళ్ళిపోయారు, ఆ దర్శనం అలా వచ్చింది. అలా జరిగిన తర్వాత ఎప్పుడో 40-45 నిమిషాలకి నేను మేలుకు వచ్చింది, అంటే స్పృహ వచ్చిందనమాట. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. అది బతకడు అని గ్యారంటీ ఇచ్చిన మనిషిని దేవుడు బ్రతికిచ్చాడు అనమాట. అలాగే ఇక్కడ కూడా చిన్న కుమారుడు ఉంటాడు, తన ఇష్టానుసారంగా తన తండ్రిలో ఆస్తిలో భాగం అడిగి తన ఇష్టానుసారంగా నడిపి
జలసా చేసి వివిధ ప్రదేశాల్లో తిరిగి చివరికి ఎక్కడ పనిచేస్తాడు? పందుల దొడ్లో పనిచేస్తాడు. అంటే తనకి తినడానికి ఆహారం లేని స్థితిలో పనిచేస్తాడు అనమాట. అలాగే మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు మనం బతుకుతాం, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా బతుకుతాం. ఒక ఏజ్కి వచ్చేప్పటికి ఏంటంటే తల్లిదండ్రుల మాట వినము అనమాట. అది ఇప్పుడు మనం అనుకుంటే మేము వింటున్నాం కదా, ఇది మాకెందుకు చెప్తున్నారని. ఎందుకంటే దేవుడు ప్రేరేపణ ఇస్తేనే నేను ఏదైనా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకేం లేదు, నేను అక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి ఏం చేయాలన్నప్పుడు చిన్న ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడిచ్చిన ఆలోచన ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న యవన కాలంలో ఉన్నారు అందరూ. ఎప్పుడైనా సరే మీరు కాలేజీలకి ఇప్పుడు కాలేజ్ చదవచ్చు, తర్వాత ముందుకు ఇంకేదైనా ఇంజనీరింగ్ లేదా వేరే ఏదైనా కోర్సుకి వెళ్ళచ్చు. ఎక్కడో ఒక చోట మనం తప్పటడుగు పడుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? తప్పే కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోం. ఇక్కడ ఏం చేశాడు? కుమారుడు తెలుసుకున్నాడు, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పి తిరిగి వచ్చాడు, క్షమాపణ జరుపుకున్నాడు. ఇద్దరికి క్షమాపణ కోరుకున్నాడు. దేవుడికి క్షమాపణ అడిగాడు, కన్న తండ్రికి క్షమాపణ కోరుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? తండ్రి క్షమించాడా లేదా? తండ్రి క్షమించి ఆదరించి తనకు ఉంగరం తొడిగి ఇంట్లోకి తీసుకెళ్ళాడా లేదా? అంటే క్షమించాడు కదా, అంటే దేవుడు క్షమించే దేవుడే కదా. అలాగే దేవుడు నా జీవితంలో కూడా ఏం చేశాడంటే, అయిపోయింది, బయటకు వచ్చాను, ఒక 3 months బెడ్ రెస్ట్ కావాలన్నారు, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను. అప్పటికి 3 నెలలుగా నేను వ్యాపారం చూడలేదు కాబట్టి వ్యాపారం పడిపోయింది అనమాట. మొత్తం నా ఫ్రెండ్స్ కాప్ చేస్తే ఫ్రెండ్స్, నేనే ఎవరైతే ఇష్టపడ్డాను ఆ అమ్మాయి, తర్వాత ఇంకా ఇద్దరు కొంతమంది రిలేటివ్స్, వీళ్ళందరూ కొంచెం గ్యాంబ్లింగ్ చేసేసి అటు నేను ఫైనాన్షియల్ బిజినెస్ని ఇటు నా వ్యాపారాన్ని మొత్తం కుప్పకూలిపోయిందంట. 3 నెలల్లో మొత్తం జరిగిపోయింది. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ నుంచి నన్ను ఇంటికి తీసుకొచ్చారు, బయటికి రాకూడదన్నారు. ఎందుకంటే బయట వాతావరణం బాగాలేదని చెప్పేసి. అప్పటికి చాలామందికి ఫీవర్లు రావటం అయ్యి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు అబ్బాయి, జాగా వీక్గా ఉన్నాడు కదా అని చెప్పేసి బయటికి రాకూడదని చెప్పి ఇంట్లోనే మొత్తం ట్రీట్మెంట్. ఇది వారానికి ఒకరోజు డాక్టర్ ఇంటికి వచ్చి చెక్ చేసి వెళ్ళటం అలా జరుగుతూ ఉండేదన్నమాట. ఇంకా అదే సమయంలో నా వ్యాపారం నిదానంగా ఎప్పుడు జరిగిపోయిందో ఎలా జరిగిపోయిందో కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల వ్యాపారం మొత్తం నేను ఏదైతే ఎంత ఎత్తుకి ఎదిగానో ఆ ఎత్తు నుంచి దేవుడు నన్ను కింద పడేశాడు అనమాట. అంటే నాకు అప్పుడు గర్వం ఉండేది కదా, అహంకారం ఉండేది, దైవజనులు కూడా దూషించేవాడిని అనమాట. మీరు ఎలాగ చెప్తారు, నేను ఎలా మాట్లాడేవాడిని అంటే, ఇప్పుడు ఎవరైనా సంఘంలో వాళ్ళకి బాగాలేదని చెప్తే మరి మీరు ప్రార్థించారు కదా, వాళ్ళకి స్వస్థత రావాలి కదా, ఎందుకు రాలేదని అంటే వ్యతిరేకంగా మాట్లాడేవాడు అనమాట, దూషించేవాడిని అనమాట. ఎంతంటే పెద్ద చిన్న గౌరవం కూడా ఉండేది. అలాంటిది అంటే కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. అంత క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తించాను అనమాట. అంటే మనిషిని దైవజనుడా పెద్ద మనిషి అని కాదు, కానీ నువ్వు ఎక్కువ నాకు చెప్తే కనుక నీకు పడతాయి, దెబ్బలు పడతాయి అండి అంత అంటే దైవజనులతో మనం ఎప్పుడు అలా అలాంటి దోషంతో నేను మాట్లాడేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచిగా హైప్లోకి వెళ్ళాను, 3 సంవత్సరాలు మంచిగా సంపాదించాను అన్నప్పుడు ఇలా రావటం ఇలా పడిపోవటం అన్నప్పుడు నాలో నాకు తెలియని ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. అప్పటికి కోలుకున్నాను, ఆల్మోస్ట్ 3 months తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చాను, కానీ అంత హెల్దీగా లేననమాట. ఎక్కడో చిన్నప్పుడు ఉంటుంది కదా, ఎందుకంటే ఏదైనా ఇలాంటి ఫీవర్లు వచ్చినప్పుడు ఏంటంటే మనిషి కోలుకోవడానికి మినిమం 6 months పడుతుంది. ఇంకా అదే టైంలో నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ పాత కొంతమంది వచ్చి ఉండేవాళ్ళు, ఎవరైతే నన్ను మోసం చేసేవారో వాళ్ళు నా పక్కనే ఉన్నారు. వాళ్ళేమో లేదురా ఇలా వ్యాపారం ఇలా అయిపోయింది అది అబద్ధాలు చెప్పేవాళ్ళు. నేను ఇష్టపడిన అమ్మాయి వీళ్ళందరూ మొత్తం అందరూ కలిపి చేసిన గ్యామే అదంతా. సో వాటిలో ఉండటం వల్ల వాళ్ళు అలా చేయటం వల్ల నేనంటే నాకు తెలియకుండా నేను డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎవరు నేను ఇంటికి రానిచ్చాను కాదు, ఇంట్లో ఒక్కడనే రూమ్లో ఉండటం అది ఇది అని చెప్పేస్తే అలా తెలియకుండానే మా ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ద్వారా కొంచెం మళ్ళీ డ్రగ్స్ తెప్పించుకోవడం, డ్రగ్స్ అలవాటు పడి ఇంజక్షన్లు చేసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. అలా 1.5 year గడిచిపోతుంది. మా కజిన్ సిస్టర్ ఒక యుఎస్లో ఉంటారన్నమాట. తను ఫోన్ చేసి మా అందరితో బాధపడుతూ, లేదు వాడిని ఏదో రకంగా బయటికి తీసుకెళ్దాం, ఏదో ఒకటి చేద్దాం, ట్రీట్మెంట్ అన్న రిహాబిలేషన్ సెంటర్ కన్నా తీసుకెళ్దాం అని అది ఇది అంటే మా ఫాస్టర్ ఒక్కడే చెప్పారమ్మ, తనకంతటా తను మారుతాడమ్మా సమయం వచ్చినప్పుడు, అంతవరకు అబ్బాయిని మీరు ఏమనొద్దు, అబ్బాయి తింటే భోజనం పెట్టండి, ఆ రూమ్లో నుంచి బయటికి పంపించొద్దు అని చెప్పి దైవజనులు నా తల్లికి ఒక వాగ్దానం ఇచ్చారన్నమాట. అంటే ఒక హెచ్చరిక ఇచ్చారన్నమాట. అబ్బాయికి అంతటికి అబ్బాయి మారుతాడు చూడండి, ఒక అద్భుత సాక్ష్యం ఉంటుంది అబ్బాయి జీవితంలో, దేవుడిని తను వాడుకుంటాడు అని చెప్పేసి అంటే ఆయన నాకు వినిపించే కాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు, నా ఇంటికి వచ్చేవాళ్ళు నెలకొకసారి వచ్చి నా గురించి ప్రేయర్ చేసి, అంటే నేను రూమ్లో ఉండేవాడిని, నా రూమ్ బయటే తాళం తీసేవాడిని కదా, అంటే లోపల లాక్ పెట్టుకునేవాడిని, తీసేవాడిని కదా, ఆయన వచ్చి ప్రేయర్ చేస్తాం, అబ్బాయి నేను ఇలా వచ్చాను, అబ్బాయి ప్రేయర్ చేయడానికి వచ్చానంటే మీరు ఏదో చేసుకోండి, ఇవన్నీ నాకు చెప్పొద్దు అని అంటే నేను చెప్పేసి
దూరంగా నేను అలా ఉండి, అంటే ఆ మొత్తులో ఉండేవాడిని అనమాట. తాగటం, ఈ వీధిలో ఉండేవాడిని. ఒకవైపు నా తల్లి బాధపడుతూ ఉండేది, రోధిస్తూ ఉండేదనమాట. తను చేసిన ప్రార్థనలు ఎంత గొప్పవి అంటే, ఒక్కొక్క నా టైంలో అంటే తను జాబ్ మానేసి ఇంకొద్దు బిడ్డనన్న చూసుకుందా అని, రిటైర్మెంట్ తీసుకుందా అని ఇదిలో కూడా తను ఉండేదనమాట. అలాంటి పరిస్థితుల్లో అలా ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అలా సాగిందండి. రూమ్లో ఉండేవాడిని, బయటకు వచ్చేవాడిని కదా, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. మా అక్క మధ్యప్రదేశ్లో ఉంటుంది, తను వచ్చేసి నా రూమ్ తాళం పగలగొట్టేది నన్ను బయటికి తీసుకొచ్చింది అనమాట. నువ్వు ఎంతకాలం రూమ్లో ఉంటావు, ఏం చేస్తావు అది అని. ఎందుకంటే ఆ అక్క అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే మా మదరే తన్ని పెంచడం వల్ల ఏంటంటే తనతో అటాచ్మెంట్ ఎక్కువ ఉండేదన్నమాట. తనతో ఏదైనా షేర్ చేసుకునేవాడిని. ఆ అక్క ఏంటంటే, ఎందుకురా నువ్వు ఇలా చేస్తానంటే, ఇలా జరిగింది కదా, ఇప్పుడు సొసైటీలోకి వెళ్ళిన తల ఎత్తుకోలేకపోతున్నాను, నేనేం చేయాలన్నప్పుడు, అంటే దేవుడు నీకు ఇచ్చింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి, తప్పు నీది పెట్టుకొని ఎవరిని నిందిస్తున్నావు, ఎవరి కోసం ఇది చేస్తున్నావు అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసేది. ఫస్ట్ టైము తన మాట నేను విరుద్ధంగా మాట్లాడిన ఫస్ట్ టైం నా ఒంటి మీద చేయెత్తిన మనిషి నా తల్లి కూడా చేయెత్తలేదు, తను ఒకటే నా మీద చేయి చేసుకుందనమాట. ఫస్ట్ టైం అంటే తల్లి స్థానంలో తను ఉండి నన్ను ఒక దెబ్బ వేసి బయటికి తీసుకెళ్ళింది అనమాట. బయటికి ఈడ్చుకొని వెళ్ళింది. అసలు బయటికి ఈడ్చుకొని వెళ్ళి ఆ మొహం నిండా నీళ్ళది బకెట్లతో నీళ్లు కొట్టేసి వేసిన తర్వాత నేను ఒక పక్కన ఒక కార్నర్లో అలా కూర్చుంటే నాతో మాట్లాడుతున్నా, నా కళ్ళంతా బాగా రెడ్డిష్గా అయిపోయి కోపంగా చూస్తానమాట. నువ్వు ఎంత కోపంగా చూసినా ఏం చేసినా లేదు, నువ్వు బయటికి రావాలి, ఎంతకాలం అమ్మ చూసి ఇలా అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మా మదర్కి 65 ఇయర్స్. ఆ స్టేజ్కి వచ్చాడు, తను కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినమాట. నా తల్లికి ఎలా ఉంటుంది ఏంటంటే నేను పట్టించుకునే స్థితిలో లేను. ఎందుకంటే నా తల్లి జాబ్ చేస్తుంది, కుటుంబం గడిచిపోతుంది, ఇబ్బంది లేదు. అలా ఉన్న సమయంలో నాకు తెలియకుండా నా తల్లిని చూస్తున్నారు. అప్పటికి నా తల్లిని నేను 1.5 ఇయర్కి నా తల్లిని చూడలేదన్నమాట. లోపలే ఉండేవాడిని, భోజనం ఉండే అక్కడ పెడితే ఇష్టమైతే తినేవాడిని, లేదంటే అలా ఉండేదన్నమాట. నా తల్లిని దగ్గర నా తల్లిలో బాగా వీక్నెస్ కనిపించిందంట. మనిషి కొంచెం బాగా బలహీనత పట్టవయి జరిగిన తర్వాత నాకే ఎందుకో తెలియని ఒక లోపల ఒక పెయిన్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే, నా కోసమైనా ఇదంతా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మా ఫాస్ట్ గారికి ఫోన్ చేశాను. నాన్న, నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరువు, జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించద్దు, ముందు నువ్వు ప్లేస్ మారు అని చెప్పేసి, జాబ్ ఏదైనా ట్రై చేయి, చదువుకున్నావు, మంచి చదువుకున్నావు, జాబ్ వస్తుంది, లేదంటే ఇక్కడ గుడి దగ్గర ఉందో కొంతకాలం, నీకు ఇబ్బంది లేదు, నీకు నేను సపరేట్ రూమ్ ఇస్తాను, నీకేం కావాలో అది నేను చేసి పెడతానంటే, లేదులేండి నేను ఇక అక్కడికి రానులే, గుళ్ళు అది ఇది అని అంటే, ఎందుకంటే చర్చికి వెళ్ళినా నలుగురు చూస్తారు కదా, అడుగుతారు కదా, పలానా బుజ్జమ్మాయి గారు అబ్బాయి ఎలా చేశాడు అని. ఇప్పుడు నన్ను చూస్తే నన్ను అందరూ, అంటే సంఘంలో అందరూ ఎంకరేజ్ చేయకపోతే కొంతమంది నిందేస్తారు కదా, ఏంటయ్యా ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని అంటారు కదా. అప్పటికే చుట్టాలు ఏదైనా జరిగిద్ది, సంఘంలో బయటికి వెళ్ళినా ఎవరో ఒక లేదో చుట్టుపట్టు మాటలు అంటూనే ఉంటారు కదా, ఎవరో నిందలు వేస్తూ ఉంటారు. అంటే మన ముందు ఒక మాలా మాట్లాడతారు, మన వెనక ఒకలా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అలా ఉండటం అది ఆలోచించుకొని వెళ్ళలాగా ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు మా అక్క వచ్చి 1 వీక్ నాతో ఉండి, సరే నువ్వు ఇండోర్ వస్తారావా అంటే, నేను రాను అని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ ట్రై చేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అక్కడే ఉంటే వాడి దగ్గరికి వెళితే ఇలా వస్తానంటారా అంటే, సరే రారా బాబు, ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిసావు, నువ్వు రారా, ఏదో చూసుకుందాం అలా అని చెప్పేసి వాడి రూమ్లో ఉంచుకొని, సరే వాడికి తెలిసిన బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయి ట్రై చేద్దాం అని అంటూ ట్రై చేస్తుంటే, జాబు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, రేపు ఎల్లుండి కాల్ లెటర్ పంపిస్తానంటారు. ఆ తర్వాత దాని నుంచి ఏ రెస్పాండ్ ఉండేది కదా. అలా ఒక 2-3 మంత్స్ హైదరాబాద్లో టైం స్పెండ్ చేయటం, మా మదర్ కొంచెం డబ్బులు పంపిస్తే అవి ఫుడ్కి వాటికి వాడటం. నా ఫ్రెండ్ కూడా నాతో ఉండేవాడిని, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ తాగుతానా, హైదరాబాద్ వెళ్ళాలంటే డ్రగ్స్కి కొదవ ఉండదు కాబట్టి, గంజాకి కొదవ ఉండదు కాబట్టి, మళ్ళీ వీడు ఎక్కడ ఇది అవుతాడని చెప్పేసి పాపం వాడు నాతోనే ఉండేవాడు అనమాట. వాడు నాతోనే తిరిగేవాడు. వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడనమాట TCLలో. అలాంటి వాడు ఏం చేస్తాడంటే, వాడు నాతో సాయంత్రం బట్టి నాతోనే ఉండేవాడు అనమాట. నాతో ఉండటం, నాతో రావటం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం. ఆ రూమ్ కూడా వాడేది అనమాట. వాడు సపరేట్గా వాళ్ళు అక్కడ హైదరాబాద్లో కొనుక్కున్న రూము, నువ్వు ఎక్కడ ఉండు, లేదంటే ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటారు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అలా వాళ్ళ ఇంట్లో తీసుకోవటం అది ఇదంటే వాడితో తిరిపించుకునేవాడు. జాబ్కు వాడు వెళ్ళినప్పుడు కూడా వాడితో తీసుకెళ్ళటం, ఆ క్యాంటీన్లో నన్ను కూర్చోబెట్టడం, గంటగా రావటం, నన్ను చూసుకోవటం, ఇవి చేస్తుండవు. నాకు తెలియకుండానే నేను ఏంటంటే ఇట్లా జాబులు వస్తున్నాయి, ట్రై చేస్తున్నా, వెళ్ళిపోతున్నాయి ఏంటని చెప్పేసి అర్థం కాకుండా ఇలాగ మీరు కూర్చున్నట్టు అలా ప్రశాంతంగా ఒకసాట ఆ రోజు ఎందుకో స్థానం మంచిగా తలస్నానం చేశాను. తలస్నానం చేసి నా రూమ్లో అలా కూర్చొని అనమాట. కూర్చున్నాండి, నాకు తెలియకుండా నేనే మోకాళ్ళ మీదకి వెళ్ళానమాట. అంటే నాకు తెలియకుండా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకోవటం
మొదలుపెట్టాడు అక్కడి నుంచే. అక్కడే మొదటి ప్రార్థన. ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల తర్వాత మొదటిసారి నేను ప్రార్థన చేసింది, మోకరించి ప్రార్థన చేసింది అక్కడే. హల్లెలూయా. అక్కడ మొదటి ప్రార్థన చేశాను. ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ ప్రార్థనలో గడిపాను. గడిపిన తర్వాత నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందనమాట. మెసేజ్ వస్తే మా బావగారు పంపించారు. ఏంటంటే మెసేజ్ పంపించారు, ఇట్లా టికెట్ ఉందని. అంటే రేపు సాయంత్రం నువ్వు బయలుదేరి ఇండోర్ వస్తున్నావు అని అన్నారు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలని ఉద్దేశం లేదనమాట. దేవుడితో ఉండాలని, ఆ పరిచర్యలో ఉండాలన్న ఆలోచన లేదు. ఏదైనా జాబ్ ట్రై చేయాలి, తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోవాలని ప్లాన్ అనమాట. మధ్యలో కూడా 2-3 సార్లు వీసా కూడా రిజెక్ట్ అయింది. ఏ మిస్టేక్ లేకుండానే వీసా రిజెక్ట్ అయింది. ఎందుకు మిస్ అయింది ఇప్పటికీ నాకు అది అర్థం కాదనమాట. అంటే దేవుడికి నా పక్షాన ఒక ప్రణాళికలు ఉన్నాయి. వీసాలో కూడా అప్లై చేసినప్పుడు కూడా వీసాకి పంపించినప్పుడు ఎక్కడ మిస్టేక్స్ కానీ ఏది లేదు. మరి ఎందుకు రిజెక్ట్ అయిందో 2 టైమ్స్ రిజెక్ట్ అయింది. అలా అవటం వల్ల నాకు తెలియని ఒక నిరుత్సాహత ఉండేది. అదే సమయంలో ఇలా రామంటే కనుక నేను వెళ్ళను అది ఇది అంటే మళ్ళీ మా అక్క ఫోన్ చేసి, బావ దగ్గర నా పరుగు పోద్ది, నువ్వు వస్తావా రావా అని చెప్పేసి పట్టు కూర్చుంది. సరే నేను అట్లా వినట్లేదని చెప్పేసి మా ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు వాడిని పంపించు త్వరగా, రేపు సాయంత్రం ఫ్లైట్ ఉంది, ఏదో రకంగా వాడిని ఎంకరేజ్ చేసి పంపించు, కొద్దిగా ఇక్కడ సెట్ అవుతాడు వాడు, అక్కడ ఉన్న మళ్ళీ ఇంకెందుకు వాడు జాబ్ చేయాల్సినంత అవసరం ఉంది అది ఇది అని చెప్పేసి ఇక వాడు బలవంతాన నన్ను పంపించాడనమాట. వాడే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎక్కిస్తే నన్ను ఎయిర్పోర్ట్ ఇండోర్లో దిగడానికి నన్ను పికప్ చేసుకోవడానికి సొంతంగా మా బావగారు వచ్చారనమాట. ఎందుకంటే ఆయన సామాన్యంగా ఆయన ఎవరిని పికప్ చేసుకోవడానికి వెళ్ళరు. ఆయన దగ్గర ఉన్న డ్రైవరో లేకపోతే ఎవరో వెళ్తారు, కానీ ఆయనే వచ్చాడు. భుజమే చేసి నేను కాఫీ తాగుతానంటే కాఫీ తాగుతానండి అని చెప్పేసి, సరే నువ్వు ఇక్కడ ఉండు, మన ఇంటికి వెళ్దాం, జరిగిన వాటి గురించి ఏవి నేను నిన్నేం అడగను, ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు, వాటి గురించి ఏం మాట్లాడద్దు, ఇప్పటికైనా కళ్ళు తెరుగు, నువ్వు ప్రార్థించావు కాబట్టే దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టే, నీ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టే నువ్వు ఈరోజు ఇండోర్ రాగలిగావు అని చెప్పేసి ఒక 1 మంత్ నన్ను ఇండోర్లో అటు ఇటు తిప్పటం, సరదా బయటికి తీసుకెళ్తాయి, ఇలా ఉంటుంది కల్చర్, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళిన కొత్తన నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ అంటే మాట్లాడగలను కానీ హిందీ అంత వచ్చేది కాదు. ఎవరితో అంటే నేను మ్యాక్స్ ఎలా ఉంటానంటే ఇంట్రోవర్ట్ అనమాట. అంటే కొంచెం ఒంటరిగా ఉండటం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే పెరిగిన పరిస్థితులు కానీ జరిగిన స్థితి, ఆ పరిస్థితులు అంటే ఆ సర్కమ్టెన్స్ అలా ఉండే అనమాట నా జీవితంలో. ఒంటరిగా ఉంటే ఇంట్లో కూడా ఆయన చూస్తాడు, ఎందుకు ఒంటరిగా ఉండటం అలా ఉంటే. మా అక్కకి 2 ఆడపిల్లలు అంటే వాళ్ళిద్దరు వచ్చి మామ అంటూ వాళ్ళు బయటికి తీసుకెళ్ళటం సరదాగా. వాళ్ళకి ఏం తెలియదు, ఏం జరిగింది ఏంటని తెలియదు, వాళ్ళకి తెలియదు. ఈ మధ్యకాలంలో తెలిసింది అంతే, మామ ఇంత లాస్ చేశాడా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఎంత లాస్ చేశానంటే ఆ రోజు నేను ఒక 50 లక్షల రూపాయలు పోగొట్టాను అనమాట. సొంత స్థలం అమ్మి మంచి సెంటర్లో, విజయవాడలో బెన్సర్కల్ దగ్గర సెంటర్లో స్థలం అనమాట. అది లోపలికి ఉంటుంది కొద్దిగా. ఆ రోజులో నేను 50 లక్షలకు అది సేల్ చేసి అప్పులు తీర్చేసుకొని వాళ్ళ హైదరాబాదు జాబ్ని నేను ఈరోజు అది చూసుకుంటే 3-4 కోట్లు ఆస్తి అనమాట. ఆ రోజు నేను చేసిన పొరపాటు. ఎందుకంటే అటు స్నేహితులు నమ్మాను, ఇష్టపడిన వాళ్ళని నమ్మాను, తల్లిని అంతగా పట్టించుకోలేదు, దైవజనుల్ని దూషించాను, నా ఇష్టానుసారంగా నేను వచ్చాను. దేవుడిని ఎంత ఎత్తుకి ఎదిగానో అంత ఎత్తి నుంచే నన్ను కిందకి తీసుకొచ్చారన్నమాట. నాలో ఉన్న అహంకారం కానీ గర్వం పోవడానికి, నాలో నాకు పొగరుంటుంది కదా, మనిషి గర్వంగా ఉంటాం కదా, ఏదైనా మనకి మించి ఎక్కువ ఉందంటే మనకు ఆటోమేటిక్గా గర్వం వస్తుందన్నమాట. డబ్బు పెరిగే కొద్దీ, ఆస్తులు పెరిగే కొద్దీ గర్వం పెరుగుతుంటుంది. ఇవన్నిటినీ దేవుడు నాలోంచి తీసేయటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను ప్రార్థించడం మొదలుపెట్టానో అప్పుడే దేవుడు నాతో మాట్లాడటం మొదలెట్టాడు. అలాగే ఉండటం, అక్కడ డిటిఎస్ అనే యూత్ విత్ మిషన్లో జాయిన్ అవ్వటం, స్కూల్లో జాయిన్ అవ్వటం, ప్రేయర్ చేసుకోవటం మొదలుపెట్టిన కాంచి దేవుడు నాతో మాట్లాడాడు. అంటే బదల్లి దేవుడిని క్షమాపణ అడిగాను. మొదటిసారి 15 సంవత్సరాల తర్వాత, చిన్నప్పుడే మామూలుగా ఉండేవాడిని, అంత దేవుడితో మంచిగా సహవాసం ఉండేది. ఇలాగ సండే స్కూల్లో ఉండటం, దేవుడు పాటలు పాడటం, ఆరాధనకు సమయంలో. ఒక వయసుకు వచ్చేప్పటికి ఎప్పుడైతే హాస్టల్ నుంచి బయట ప్రపంచానికి వచ్చేసానో దేవుడికి దూరంగా బతికాను, విరుద్ధంగా బతికాను. నేను ఇది తప్పు అంటే ఆ తప్పులన్నీ చేశాను. నేను ఇది చేయకూడదు అని అంటే అవన్నీ చేసేవాడు అనమాట. ఇది తప్పు, ఇది చేయకూడదు అని అంటే అయ్యే చేసేవాడిని, నేను కావాలని అయ్యే చేసేవాడిని. అలాంటిది ఇండోర్ వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకోవడం మొదలెట్టాను. దేవుడు మొదటిసారి నాతో మాట్లాడే వాక్యం ఏంటంటే, ప్రేయర్ చేసుకొని బైబిల్ తీసి చదువుకుంటున్నప్పుడు కీర్తనలో 118:7-8 మాట్లాడాడు. మనుషులు నమ్ముడి కంటే యెహోవాను నమ్ముట మేలు, రాజులు నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి ఆ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ వాక్యం మనకి అంతగా అర్థమయ్యేది కాదు. అదేంటి ఇప్పుడు మనుషులు, నా స్నేహితులు కూడా లేరు కదా. టు బి హానెస్ట్లీ ఏంటంటే, నా మధ్య ఉన్నటువంటి బ్రదర్ ఉన్నాడు ప్రసన్న, తనైతే మా రిలేటివే.
ఇంకా నాకు ఇండోర్లో కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ లేరు ప్రజెంట్గా అయితే. టు బి హానెస్ట్, మీరు నమ్మినా నమ్మపోయినా స్నేహితులు ఎవరు లేరు ఇప్పటికీ. ఎందుకంటే నా ఫ్యామిలీ ఆఫీస్లో వర్క్ ఉంటే ఆఫీస్లో వర్క్ చూసుకోవడం, మినిస్ట్రీలో పని అంటే మినిస్ట్రీలో చూసుకోవడం, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఎందుకంటే ఇప్పటికీ నేను నమ్మలేను అనమాట స్నేహితుల్ని. ఎవరైనా అమ్మాయిలతో కూడా వెళ్ళి మాట్లాడితే సరదాగా మాట మంచిగా ఉంటాను, కానీ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను మినిస్ట్రీలో ఉన్న కూడా. ఎందుకంటే నాలో ఒక తెలియని భయం ఉండేదన్నమాట. ఆ భయం ఏంటంటే ఈ క్షణం వరకు నాకు ఫ్రెండ్స్ లేరన్నమాట. ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే ఫ్యామిలీతో బయటికి వెళ్తాను, లేదా ఒంటరిగా వెళ్ళి వచ్చేస్తాను తప్పితే, ఏదైనా తినాలంటే బయటికి వెళ్ళి వచ్చేస్తాను. కానీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి రండిరా బాబు అని ఈ క్షణం వరకు నాకు లేరు. మళ్ళీ ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళానో అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడటం మొదలెట్టాడు. కొన్ని విషయాలకి దూరంగా ఉండటం మొదలుపెట్టాను అనమాట. అలా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు ఒక దర్శనం చూపించాడు అనమాట. బండరాయి మీద ఒక చిన్న పిల్లడు కూర్చొని ఉంటే ఆ బండరాయి చుట్టూ సింహం తిరుగుతుంది అనమాట. ఆ బండరాయి ఎవరో బండరాయి దేవుడు. ఆ బండరాయి మీద కూర్చున్నది ఎవరనమాట? నేననమాట. అంటే అది ఎప్పుడైతే నేను దేవుడితో సహవాసం చేస్తానో ఆ దర్శనానికి అర్థం కాక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ఏదైనా దేవుడు ఏదైనా నాకు చూపించినప్పుడు అర్థం కాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అంతకుముందు ఉపవాసం అంటే ఏంటో తెలియదు, ఏమి ఉండేది కాదు. ఇక ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచినీళ్ళు తాగేవాడిని తప్పితే ఏమీ తినేవాడిని కాదు. ఆ ప్రేయర్ చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నాను, అయ్యా నాతో మాట్లాడయ్యా. ఇంక ఇదే ఈ ప్రేరేపణ ఉండేది తప్పితే వేరే ఆలోచన ఉండేది కాబట్టి దేవుడు నాతో మాట్లాడితేనే నాకు ఒక తృప్తి వచ్చేదన్నమాట మనసులో. అంటే నేను ఎక్కువ ప్రేయర్లో కలిపాను. ప్రేయర్ నాకు చాలా నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది. నేను ప్రేయర్ని బాగా నమ్ముతాను అనమాట. ఏ విషయంలో అయినా సరే ముందు ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళాలని ఆశపడతాను. అలాగే దేవుడు నాతో మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళా ఐషియా 60:1 మాట్లాడు, లెమ్ము తేజులెమ్ము వెలుగు వచ్చినదని చెప్పేసి. అంటే దేవాది దేవుడు ఏంటంటే దినదినాభివృద్ధి చెందుతున్నాడు, మన జీవితంలో కార్యాలు జరిపించుకొస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫైనాన్షియల్గా నాకు ఏదైనా అవసరం వస్తే కూడా ఒకళ్ళని అడిగే ఇది లేకుండా ఎంతవరకు నేను ప్రేయర్ చేసుకోవటం. ఎందుకంటే స్కూల్ ఫీజులు కట్టాలి, ఎలా కట్టాలి? మక్క ఒకటే అని అన్నదంట. అరే ఇప్పుడు మనం సేవలో ఉన్నాము, మన దగ్గర ఏముండవు, సో నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడే నీకు సహాయం చేస్తాడు. 30,000 రూపాయలు ఫీజు కట్టాలని సరే ఏదో రూపంలో దేవుడు నాకు సహాయం చేశాడు. అంటే ఒకనొక టైంలో రోజుకి నేను 7,000, 8,000, 5,000 ఖర్చు పెట్టిన రోజుని ఆ రోజు డబ్బులకి కొదవలేదు, ఏ ఇదికి కొదవలేదు. కానీ ఈరోజు నేను స్కూల్ ఫీజు కట్టాలంటే ఆలోచనలో పడేవాడిని. అంటే ఎవరి మీద ఆధారపడేవాడిని? దేవుడి మీద ఆధారపడేవాడిని. ప్రార్థనాపూర్వకంగా చేసుకున్నాను అనమాట. అయ్యా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇంత అవసరం ఉంది, నాకు ఈ ఖర్చులున్నాయి, ఏం చేయాలన్నప్పుడు ఎంతవరకు ప్రార్థన చేసుకున్నాడు. పౌలు భక్తుడు అంటాడు కదా, కొలిషి రాసిన పత్రికల్లో 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది, కృతజ్ఞతాపూర్వకంగా నిలకడగా ఉండి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించమని అంటాడు. ఎవరికి రాస్తాడు? సంఘానికి రాస్తాడనమాట ప్రార్థించమని. సంఘాన్ని ఆయన కోరతాడనమాట ప్రార్థించమని. సంఘం బలంగా ఉండాలంటే ఏమి ఉండాలి? ప్రార్థన ఉండాలి, రెండే ఉండాలి, సాక్ష్యం ఉండాలి. అవుతుందా? అర్థమవుతుందా? మనం ఎంత బలంగా ప్రార్థన చేసుకోగలుగుతామో దేవుడు మనల్ని అంత నిలబడిద్ది. ప్రార్థన ద్వారా కుటుంబం కట్టబడిద్ది, ప్రార్థన ద్వారా సంఘాలు కట్టబడతాయి, ప్రార్థన ద్వారా గ్రామాలే చేంజ్ అవుతాయి అన్నమాట లైఫ్లో. మనం ఏదైనా మార్పు కావాలి. ఇప్పుడు ఎలా అంటే జాన్ హుక్ అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఈ స్కాట్లాండ్కి సంబంధించిన దైవజనుడు అనమాట. ఆయన ప్రార్థన చేస్తే ఆ దేశం మొత్తం కదిలేదనమాట. ప్రార్థనలో మోకాళ్ళ మీద కనుక ఆయనకి వెళ్ళి ప్రార్థనలో నుంచుంటే కనుక ప్రార్థిస్తే అసలు ఎంతసేపు ప్రార్థించాడో ఆయనకే తెలియదు అనమాట. అలాంటి దైవజనులు ఉన్నారు. ఆ దేశానికి సంబంధించిన ఒక యువరాణి ఉంది, మేరీ అనమాట. ఆమె డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది అనమాట, నా ముందు ఒక 10,000 మంది ఆర్మీ ఉన్నా వాళ్ళు నేను కంట్రోల్ చేయగలను, కానీ జాన్ హుక్ అనే దైవజనుడు ప్రార్థించినప్పుడు మేము ఎవరిని కంట్రోల్ చేయలేము, ఈ దేశమే ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే స్కాట్లాండ్ దేశం నుంచి ఎంతో మిషనరీలు వచ్చారన్నమాట మన దేశానికి. అక్కడి నుంచి వచ్చిన మిషనరీల ద్వారానే ఈరోజు మనం ఇంత సేవ జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది. అది ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఎక్కడైనా మధ్యప్రదేశ్. వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అనమాట, వాళ్ళు ఇచ్చిన మార్గాలే మనకు చాలా ఉన్నాయి. దేవుడు వాళ్ళలో ఉండి వాళ్ళు చేసిన ప్రార్థనలను బట్టి దేవుడు మనల్ని ఇక్కడ దాకా నడిపించుకొస్తున్నాడు. అలాగే నా దేవుడు నాతో కూడా అలా ఉండటం, మాట్లాడటం, నాకు ఏది అవసరం ఉన్నా అలా చేయటం జరుగుతున్న సమయంలోనే అన్ని విషయాల్లో ఏది అవసరం ఉన్నా ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇలా స్టాపింగ్ చేయాలంటే ఎదురు ఫీజు కట్టాలన్నమాట. మేము ఎదురు ఫీజు కట్టాలి. ఎందుకంటే స్టాపింగ్ చేయాలంటే పరిచయం చేయాలంటే ఎదురు ఫీజు కట్టి చేయాలన్నమాట. ఆ స్టూడెంట్ల మధ్య పరిచయం చేయాలంటే ఎదురు ఫీజు కట్టాలి. నెలకు 3,000, 4,000 ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో 3,000 ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో 2,500 అలా ఉంటుంది అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా డెహ్రాడూన్లో ఉండేవాడిని. 6 months అక్కడ ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు కూడా ప్రభువా మరి నా దగ్గర అయితే
ఛార్జీలకి అయితే ఉన్నాయి. వాళ్ళు ఇలా మరి ఇన్వైట్ చేశారు పరిచయం చేయాలని రావాలని. నా పరిస్థితి ఎందుకంటే మనం అక్కడే భోజనం అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి మనం 3,500 ప్రతి నెల కట్టాలని. 3,500 ప్రతి నెల కట్టాలి. మరి ఏం చేయాలన్నప్పుడు అప్పటికి లెక్చర్ ఫేస్ అయిపోయింది 3 నెలలు. నేనే ₹1 కూడా కట్టలా. లీడర్ వచ్చి, సురేష్ నువ్వు ఫీజు కట్టాలయ్యా, మరి ఎలాగో అది ఇది స్టాఫ్గా పనిచేయాలంటే ఫీజు కట్టాలన్నాడు. అన్నప్పుడు పాస్టర్ గారు ఆయనతో అని ఒక మాట అనేవ్వండి, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి అన్నప్పుడు ఏం చేశానంటే ఉపవాస ప్రార్థనలో ఉండటం మొదలుపెట్టాను అనమాట. ఎందుకంటే ఫీజు కట్టాలి. ఆల్మోస్ట్ 5 నెలలు, 5 3 15,000 కట్టాలన్నమాట. 15,000 5 నెలలకు కలిపి కట్టాలన్నమాట. మళ్ళీ అవుట్ రీచ్కి వెళ్ళాలి, టీముని తీసుకెళ్ళాలి. అప్పుడు అవసరతలు ఉంటాయి, పర్సనల్ ఖర్చులు ఉంటాయి. వీటికన్నిటికీ ఒక వారం రోజుల ముందే ఏం చేస్తానంటే ఇంకా నాకు ఇట్లా కాదులే అని చెప్పేసి అప్పటికి నార్మల్గా నేను ప్రేయర్ చేసుకునేవాడిని. దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తాడని అనుకునేవాడిని. కానీ నాకు తెలియకుండానే లేదు, ఒక ప్రేరేపణ వచ్చిందంట, ఉపవాసంలో ఉందాం. నా రూమ్మేట్లో ఒక ఉంటే నేను ఇట్లా ఉపవాసంలో ఉంటున్నాను, దయచేసి నన్ను ఏ విషయంలో డిస్టర్బ్ చేయొద్దు, నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అలా వారం అనుకున్న మనిషిని 21 రోజులు ఉపవాసంలో ఉన్నానమాట. ఉదయకాల సమయం నుంచి సాయంకాల సమయం వరకు ఉపవాసం ఉండేవాడిని, 6 వరకు. 6 తర్వాత ఏదైనా అక్కడే బేస్లో ఏదో ఒకటి ఉండేది కాబట్టి 7కి డిన్నర్ ఉంటుంది అనమాట. అక్కడ 1 గంటకి లంచ్, 7కి డిన్నర్ అలా ఉంటుంది. ఆ 7కి డిన్నర్ వాళ్ళు పెట్టిందే తినేవాడిని. మళ్ళా తెల్లవారుజామున లేవటం, మళ్ళీ స్నానం చేసి ప్రేయర్లో ఉండటం. ఇక అటువైపు క్లాసులోకి వచ్చినవాడిని, అది చూసుకునేవాడిని, ఇటు నా ఉపవాసాన్ని కూడా నడిపించుకోనమాట. 21 రోజులకి అప్పటికి 21 రోజులు పూర్తవలేదు, ఆల్మోస్ట్ 16 days 17 days అయిపోయిన తర్వాత లీడర్ వచ్చేసి నీ స్కూల్ ఫీజు కట్టేశారు ఒకళ్ళు అని అన్నారు. అదే స్కూల్ కదా, స్టాఫ్ ఫీజు కట్టేశారు అని అంటే, హల్లెలూయా, స్టాఫ్ ఫీజు కట్టేశారు అనగానే నాకు చాలా సంతోషం వచ్చిందా. ఎస్ఐ అని చెప్పేసి మళ్ళీ నేను రూమ్లోకి వెళ్ళి దేవుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. అప్పటి వరకు లేదు, వెళ్ళలేనేమో చేయలేనేమో అనుకున్నాను. 15,000 ఎవరు ఇస్తారు చెప్పండి ఆ టైంలో? ఎవరు ఇవ్వలేరు కదా. ఎవరికి అవసరతలు వాళ్ళకు ఉంటాయి. అంటే ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టానమాట, నాకు ఇలా అవసరం ఉంది, నా గురించి ఇలా ప్రేయర్ చేయండి, ఇలా ఫీజు కట్టాలి అది ఇది అన్నప్పుడు ఎవరు కట్టారో లేదో ఈ క్షణం వరకు నాకు తెలియదు అనమాట. లీడర్ వచ్చి నాకు చెప్పడం, నీ స్టాప్ ఇదంతా క్లియర్ అయిపోయింది, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవడం అని చెప్పేసి ఆయన మళ్ళీ నాకు చేతిలో ఒక 2,000 చేతు ఖర్చులకి ఇచ్చాడు అనమాట. ఈ మన అవుట్ రీచ్కి వెళ్తున్నావు కదా, టీమ్ లీడ్ చేయాలి, నీ పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా, సోప్స్ అయినా కొనుక్కోవాలి, బ్రష్ పేస్ట్ ఉంటాయి కదా, అవసరతలు ఉంటాయి కదా. ఆ బట్టల కంటే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, ఎవరోళ్ళతో బ్లెస్ చేస్తూ ఉండేవాళ్ళు బట్టలు కూడా. అలా అన్నప్పుడు అన్నప్పుడు నా ఫీజు ఎవరో కట్టారు అంటే ప్రార్థన ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతాయి అనమాట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా మనం ప్రార్థించుకోనమాట. ఎందుకంటే నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు చెప్పుకుంటూ పోతే కనుక మధ్యలో నేను 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను అనమాట, డిప్రెషన్లో ఉన్నప్పుడు. ఇదే విశాఖపట్నం వచ్చి నేను సముద్రంలో దూకి చనిపోవాలని ట్రై చేశాను. అక్కడ ఒకసారి ట్రై చేశాను, ఇంట్లో పాయిజన్ తాగాను, ఒకసారి ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకున్నాను. అప్పుడు కూడా దేవుడు నన్ను కాచి కాపాడాడు అనమాట. ఎలా అంటే సముద్రం దూకినప్పుడు ఎవరో ఒక మనిషి నన్ను ఇక్కడ మెడబట్టుకొని వెనక్కి లాగేవాళ్ళమాట. అలా 2 సార్లు జరిగింది. ఎలా జరిగిందో ఇప్పటికి తెలియదు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు అన్నమాట ఆ మనిషి ఆ ప్లేస్లో అనమాట. అంటే దేవుడికి ఆయన నా పక్షాన ఒక ప్రణాళిక ఆయన ఉంది. ఆ ప్రణాళికల ప్రకారం మనం జెరెమియాలో ఉంటుంది కదా, నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు ఉంటాయి కదా. జెరెమియా 29:11 చదవండి అమ్మా. 29:11 ఇర్మియా గ్రంథం. అదేనమ్మా. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం అండి అది. చాలా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఆయన ఉద్దేశాల ప్రకారం మనం అడిగితే, ఆయన ప్రణాళికల ప్రకారం మనం నడవగలిగితే దేవుడు నడిపిస్తాడన్నమాట ఎన్ని ఇబ్బందులు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యన దైవజనులు ఉన్నారు, దేవుడు ఆయన పక్షాన ఒక ప్రణాళిక రెడీ చేశాడనమాట. దైవజనుడు ఆయనకు వదిలేశారనమాట, దేవుడికి వదిలేశారు. అయ్యా నీ ఇష్టం అయ్యా ఏం చేయాలన్నప్పుడు ఇంకా దానికి ఏంటంటే ఆ ప్రణాళికలు ఎలా ఉంటాయన్నమాట, మనకు అడ్డంకులు ఉన్నమాట, ఏది ఉన్నా సరే ఇబ్బంది ఉండదు. అది దేవుడికి ఇష్టం అంటే దేవుడి పని ఎలాగైనా సరే చేయించుకోగలడు. అలా చేసేవాడు అన్నమాట నా ఉద్దేశాలు. ఆ రోజు కూడా నేను అక్కడ ఉన్నప్పుడు చనిపోయినప్పుడు 3 సార్లు ట్రై చేశాను, 3 సార్లు నేను ఫెయిల్ అయ్యాను. కాబట్టి దేవుడు ఫెయిల్ అవ్వలేదు అన్నమాట. ఎందుకంటే మన జీవితంలో నేను ఫెయిల్ అయ్యాను, కానీ దేవుడు పనులు చేయటంలో కానీ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. ఇప్పటి వరకు మేము చేసే పరిచర్య ఎలా ఉంటుందంటే, లాస్ట్ టైము దైవజనులు అక్కడ
శ్రీకాకుళం వచ్చినప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. పీడిఎఫ్ పంపించాం, మేబీ నేను మీకు కూడా పంపిస్తాను ఇప్పుడు వీలుంటే కనుక చూపించాను ఫాస్ట్ గారు. ఎందుకంటే మేము ఎలాంటి వాళ్ళ దగ్గర పరిచయం చేస్తూ ఉంటాం అనమాట. అన్యులు అనమాట, వ్యభిచారుల మధ్య పరిచయం జరిగిద్ది, చిన్న పిల్లల దగ్గర మధ్య పరిచయం జరిగిద్ది. ఎలాంటి పరిచర్య అంటే మీరు నమ్మిన నమ్మకపోయినా కన్న తల్లిదండ్రులే ఆడపిల్ల పుట్టిన తర్వాత వ్యభిచార గృహంలో పంపిస్తారన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గర పరిచయం జరిగిద్ది అనమాట. ఎందుకంటే యవన కాలంలో ఉన్నారు కాబట్టి అలాంటి విషయాలు నేను మాట్లాడకూడదు కాబట్టి నేను కొన్ని మాట్లాడట్లేదు. అలాగే ఇంకొక పరిచయం ఉంటుంది, రకరకాల చిల్డ్రన్ మినిస్ట్రీ ఉంటుంది, పాములు పట్టుకున్న వాళ్ళ దగ్గర పరిచయం జరిగింది. ఎందుకంటే అలాంటి పట్టుకున్న వాళ్ళే దొంగతనాలు చేయించడం, ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళకు ఉపయోగపడటం, వాళ్ళ దగ్గర పరిచయం జరుగుతుంటుంది. పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పరిచయం జరుగుతూ ఉంటుంది. 2008లో మనకి ఒడిశాలో ఇక్కడ మారణ హోమం జరిగింది. అక్కడ ఉన్న ఆడపిల్లలను వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మా దగ్గర పెట్టుకోవాలని వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీలు అవి చేయించి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసి వివిధ ప్రదేశాల్లో సెటిల్ అయ్యారన్నమాట. హల్లెలూయా. వివిధ ప్రదేశాల్లో సెటిల్ అయ్యారు. ఎందుకు? తల్లిదండ్రులకే హోప్ లేదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇండోర్ మధ్యప్రదేశ్లో వైవ్యంలో వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళకి చదివించి, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, యవన కాలంలో ఉన్నారు. ఇప్పటికీ మన దగ్గర స్కూల్స్లో జరుగుతున్నాడు. ఇప్పటికీ మన ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మన దగ్గర. అలాగే వివిధ రకాల ప్రదేశాలు ఉంటారు. అలాగే ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో ఆ బిడ్డలు కూడా వాళ్ళ అనాథలకు వదిలేస్తాయి. ఆ బిడ్డలను కూడా తీసుకొచ్చి, ఆడపిల్లైనా మగపిల్లైనా తీసుకొచ్చి వాళ్ళ ఒక స్కూల్లో పెట్టించి, మాకు అక్కడ మినిస్ట్రీ పరంగా స్కూల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కూల్లో పెట్టి వాళ్ళని చదివించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించడం అనమాట. వాళ్ళు చదువుకొని ముందుకు వెళ్తానంటే కల్పించి బయటికి వెళ్తాం. ఈరోజు చాలామంది మంచి మంచి ప్రదేశాల్లో సెటిల్ అయ్యారన్నమాట. ఇలాంటి పరిచయం చాలా గొప్పగా ఉంటుంది. కాకపోతే మైనస్ ఏంటంటే మీలాగా బైబిల్ పట్టుకొని మేము సంఘానికి రాలేమన్నమాట. మా మొబైల్లో ఉంటుందన్నమాట బైబిల్. చేతులు డైరెక్ట్గా బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడవలేము. అక్కడున్న పరిస్థితులు అలాంటి అనమాట. ఎలాంటి బైబిల్ పట్టుకొని సంఘానికి ఆదివారం ఆరాధనకి వెళ్ళాము, పలానా నేను క్రిస్టియన్ని దేవుని నమ్ముకున్నానని మనం ఒకరికి చెప్పుకోలేము అనమాట. అలాంటి పరిస్థితుల మధ్య అక్కడ సేవ జరుగుతూ ఉంటుంది. దయచేసి పౌలు భక్తుడు సంఘాన్ని ఏదైతే పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయమని అడుగుతున్నాడో, నా సాక్ష్యపూర్వకంగా సంఘాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇండోర్ మధ్యప్రదేశ్ గురించి ప్రార్థించండి. అక్కడ జరిగే పరిచర్య చిన్న పరిచర్య కాదు, చాలా పెద్ద పరిచర్య జరుగుతుంది. ఇప్పటివరకు దేవుని కృపను బట్టి ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ప్రార్థనాపూర్వకంగా ఎన్నో అద్భుతాలు జరిగింది. ఇండోర్ యూత్ విత్ మిషన్ అనేది ఒక ఫెయిత్ మీద నడిచిద్ది అనమాట, విశ్వాసం మీద నడిచిద్ది అనమాట. ఒక్కొక్కసారి మాకు తినడానికి కూడా ఫుడ్ ఉండదు, ఒక మీల్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఎందుకంటే మిగతా మినిస్టర్స్లో కూడా అవసరతలు ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మీల్ క్యాన్సిల్ చేసుకోగలిగితే ఏదైతే బియ్యం కానీ ఏదైనా ఉండో ఒక 10 ఫ్యామిలీ 20 ఫ్యామిలీని అడుగుతారన్నమాట. ఏంటి ఈరోజు మీరు ఫాస్టింగ్ ఉంటారా, మరి ఇలా అక్కడ అవసరం అవుతుందంటే వాళ్ళందరూ పోగు చేస్తారన్నమాట. పప్పు అయినా ఆయిల్ అయినా రైస్ అయినా పోగు చేసి వేరే మినిస్టర్లోకి పంపించడానికి అక్కడ అవసరం ఉంటుంది కదా. మేము బ్రేక్ఫాస్ట్ చేసాం, లంచ్ చేసాం దేవుడి కృపను బట్టి. డిన్నర్ ఉపవాసం ఉంటాం, ఏమైతే ఒక పూటకుంటే ఏం అవ్వదు కదా. అలాంటి లేదంటే దాన్ని ఫండ్ రైజ్ చేసుకోవటం, అలా చేసి అలాంటి పరిస్థితులు జరిపోతుంట. 3 నెలలకు మాకు జీతాలు లేవు, అయినా సరే దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు అనమాట. నేను ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మేము ఇక్కడికి వచ్చే ముందు లాస్ట్ మంత్ 26 అక్కడ స్టార్ట్ చేయము, 27వ తారీఖు ఇక్కడికి వచ్చాం. వచ్చే ముందు నేను ఒకటే దేవుడిని అడిగింది, అయ్యా మాకున్న బడ్జెట్ ఇది, మా పరిస్థితులు ఇది, మా బడ్జెట్లో మాకు ఇచ్చిన బడ్జెట్లో 3 పూట్ల మేము తినలేమన్నమాట. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేయాలి కదా. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రేయర్ వాక్ వెళ్ళినా, లేదంటే ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినా, లేదంటే హౌస్ విజిటింగ్ చేసినా తెలియకుండా నీరసంగా వెళ్ళాం కదా. మన ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినా ముందు మర్యాదల మట్టికి మంచిగా ఉంటాయి అన్నమాట. అవునా కదా? ఏది వాళ్ళు పేద కుటుంబం అయినా లేని కుటుంబం అయినా సరే వాళ్ళకున్న స్థితిని బట్టి కనీసం వాళ్ళు ఏదోటి అలా చేశారన్నమాట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక భయం ఉండేది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలుగా నేను ఆంధ్రాలో ఉండట్లేదు కాబట్టి ఇక్కడ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి యేసయ్య మాకున్నది పరిస్థితి, మాకున్న బడ్జెట్ ఇది, బడ్జెట్లో మేము 3 పూటల తినలేము. ఒక మీల్ ఎవరైనా ప్రొవైడ్ చేయగలిగితే ఒక పూట, అది సంఘం ద్వారా కానీ, దైవజనుల ద్వారా కానీ, సంఘస్థుల ద్వారా, లేదంటే ఇతర ఎవరో ఒకళ్ళ ద్వారా ప్రొవైడ్ చేయగలిగితే అయ్యా అని ప్రేయర్ చేసుకొని ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మేము రూమ్లో ఉన్నప్పుడు వండుకున్నాం. కానీ ఏ సంఘానికి వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా దేవుడు మాకు 3 పూటల భోజనం పెట్టాడనమాట. హల్లెలూయా. మేము అనుకున్నది, నేను అడిగింది దేవుడిని ఒక్క పూటే, అయ్యా ఒక్క పూట నువ్వు పోషించగలిగితే మిగతా 2 పూటలు మేము ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటామని అడిగితే దేవుడు 3 పూటల పోషించాడన్నమాట. 27వ తారీఖు వచ్చిన కాడి నుంచి ఈ క్షణం వరకు ఏ రోజు మేము
ఉపవాసంతో లేము. కడుపు మార్చుకొని అరే ఈరోజు మాకు కడుపు మాడింది, ఈరోజు మేము ఇట్లా ఉన్నాము, మాకు తినలేదు అన్న బాధ కలగలేదన్నమాట. దేవుడు అంతా చేశాడా లేదా? 40 దినాలకి ఆల్మోస్ట్ రేపు 27వ తారీఖు నెల రోజులది. ఎందుకంటే ఏ సంఘానికి వెళ్ళినా సరే ఎవరో ఒక్కొక్కళ్ళు ఏదో ఒకటి, లేదు మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాం మీకోసం భోజనం, లేదు మేము ఈరోజు మార్నింగ్ కూడా ఒక బ్రదర్ అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. సాక్ష్యం ఈయనే ఉన్నారు, స్టీఫెన్ ఫాస్టర్ గారే ఉన్నారు. ఎందుకంటే ఈయన 2 దినాలుగా మాతో ఉన్నారు. అంతకుముందు మాతో మొదటి నుంచి వచ్చినప్పుడు కూడా ఈయన మాతోనే ఉండేవాళ్ళు, మాతోనే ట్రావెల్ చేసేవాళ్ళు. లక్ష్మణ అన్నని మార్నింగ్ ఆటో అతను దింపాడు మమ్మల్ని. ఆ అన్న కూడా మాతో ఉండేవాడు. ₹1 కూడా మా దగ్గర ఉండేది కాదు. ఎందుకంటే మా పరిస్థితి అలాంటిది. వచ్చిన పని అవుట్రీచ్ టీములకి ఏదో నేర్పించాలి, పరిచర్య ఎలా ఉంటుంది, దేవుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాం. ఒక పూట ఒకవేళ మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయినా లంచ్తో సరిపెట్టుకొని అడ్జస్ట్ ఏదో చేయొచ్చు, కానీ తినకుండా ఉండలేం కదా. ఎండాకాలం వచ్చేప్పటికి ఏదో ఉంటుంది కదా. కానీ దేవుడు మమ్మల్ని 3 పూట్ల పోషించారన్నమాట. రూమ్లో ఉన్నప్పుడు తప్పితే 2 రోజులు, వారంలో 2 రోజులు రూమ్లో ఉన్నప్పుడు మేము వండుకున్నాం తప్పితే మిగతా రోజుల్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సంఘం ద్వారానో దైవజనుల ద్వారానో లేదంటే మిగతా ఏదైనా హౌస్ ఫీజులు కుటుంబ సభ్యుల ద్వారానో మాకు భోజనం దేవుడు ఆహారాన్ని అందించాడు. ఆ రోజు అందించాడు కదా. మన్నా కురిపించిన దేవుడు మన వదిలేస్తాడా? కురిపించాడు కదా. ఆలో ఎన్ని లక్షల మందికి దేవుడు ఆహారం ఇచ్చాడు. మేము ఎంతమంది మొత్తం అయితే 8 మంది ఉన్నాం. మాతో ఒక లక్ష్మణ్ అన్న లేదంటే స్టీఫెన్ ఫాస్టర్ గారు లేకపోతే ఎవరన్నా అంతే కదా. మహా అయితే 10-12 మంది, పెద్ద గొప్ప ఏం కదా దేవుడికి. 3 పూట్ల ఈరోజు మేము భోజనం చేయగలుగుతున్నాం అంటే దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే సంఘస్థులకు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే వచ్చిన కొత్తలో కొంచెం భయం ఉండేది. నేనున్నప్పుడు సంఘాలు వేరుగుండాయి, ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారి ఎలా ఉంటుందా ఏంటో. ఎందుకంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మా మీద ప్రేమగా ఆప్యాయతంగా ఉండటం కానీ. ఎందుకంటే దేవుడిని అడిగింది నేను ఒకటే, కానీ దేవుడు అంతకు మించి దేవుడు చేశాడు. హల్లెలూయా. చేశాడా లేదా దేవుడు? నేను సాక్ష్యం చెప్తాను. ఇక్కడ నుంచి చర్చలో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే తిన్నాం కదా, తినడానికి విశ్వాసం ఉండాలి కదా. ఆ నిమిత్తం నేను చెప్తున్నాను. పెట్టారు మాకు ఈ నెల రోజులు, ఇది లేదు అది లేదని. ఇంకా మా వాళ్ళు తినలేకపోయేవాళ్ళమాట. అంటే అరే మీరు తినండి రా బాబు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఉంటుంది, ఇక్కడ ఇంత ప్రేమగా పెడతారు ఇప్పుడు తినండి అంటే మాలో మీద తెలంగాణ ఆడపిల్లకి వచ్చాడు అంత ఇదిగా తినలేరు కదా. అన్న నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్న అంటే, లేదు మీరు తినాల్సిందే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం ఉండాలి, గొప్ప సాక్ష్యం ఉండాలి అని అంటే, మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఆప్యాయత మీ జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం. దేవుడు నా జీవితంలో చేసిన మేలు, చేసిన ప్రార్థన పూర్వకంగానే నా జీవితంలో మేలు జరిగింది. అలాగే పౌలు భక్తుడు కూడా సంఘాన్ని కోరుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు? ప్రార్థనాపూర్వకంగా సంఘాన్ని నడిపించమని అంటున్నాడు. కొలసి రాసిన పత్రిక నా పట్టణం ఎలా ఉంటుందంటే, ఆయన ఆ పట్టణంలోకి వెళ్ళలేదు, కానీ ఎఫ్ఎఫ్రా ద్వారా ఈ సంగతులన్నీ తెలుసుకొని అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. వాళ్ళ ద్వారా సంఘాన్ని శిరస్సుతో పోల్చాడు. మనకి శిరస్సు అంటే ఇదే కదా, ఇక్కడి నుంచి పైన ఉంటుంది కదా. సంఘాన్ని శిరస్సుతో పోల్చాడు. ఇది తీసేస్తే సంఘం నిలబడిద్దా? నిలబడదు కదా. శిరస్సుతో పోల్చాడు. దాని పక్కన ఎఫిషియన్స్ చాప్టర్ చూసుకుంటే దాన్ని శరీరధారంగా పోల్చాడు అన్నమాట. ఎఫిషియన్స్ చాప్టర్ చూసుకుంటే దాన్ని శరీరధారంగా పోల్చాడు అన్నమాట. అలాగే ఈ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఈ పత్రికలు చదువుతున్నప్పుడు, సువార్తలు చదువుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనకి ఒక తెలియని ఔన్నత్యం ఉంటుంది. తెలియని చాలా విషయాలు దేవుడు పరిచయం ఎలా చేశారు, ఆ దినాల భక్తులు ఎలా పరిచయం చేశారనేది. ఎందుకంటే ఈరోజు దైవజనులు ఇక్కడుండి కూర్చోవడం చేయడం వేరు, కానీ ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన రాకపోకల్లో ప్రార్థన ఉండాలి. సంఘం బలపడాలంటే ప్రార్థన ఉండాలి. యాకోబు రాసిన పత్రికలు 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏదైనా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ సంఘం కూడుకొని ప్రార్థించమని ఉంటుంది. అప్పుడు స్వస్థతలు జరుగుతాయి లేదా? ఒక దైవజనులే కాదు, మనం కూడా ప్రార్థించాలన్నమాట. అప్పుడు సంఘం నిలబడిద్ది, సంఘం కట్టబడిద్ది, కుటుంబం కట్టబడిద్ది, కుటుంబాలైన సమస్యలున్నా బయటికి రాబద్ది. ఓకే, అర్థమవుతుంది కదా. అందుకే నేనేమంటానంటే, ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఆరాధించండి. మన పాటలు పాడతాం, వాక్యం చదువుకుంటాం, కానీ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అనమాట. దినచర్యలో ప్రతిరోజు మనం బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగ నిమిత్తం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కనీసం 24 గంటల్లో మనకున్న సమయంలో 24 నిమిషాలన్నా మన దేవుడితో సమయాన్ని గడపమని హృదయపూర్వకంగా నేను కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, సంఘస్థులకి మా నిండు వందనాలు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాలన్నీ సంఘానికి మేలుకరమా కాదా? దీవెనకరమా కాదా? ఆశీర్వాదకరమా కాదా? అయితే మనం ఈ దినం మన మధ్యకు, అదేవిధంగా ఇండోర్ ప్రాంతం నుంచి మన మధ్యకు వైవయం టీం మరి చక్కగా మన మధ్యకు వచ్చి ఈ విషయాలు చాలా కూలంకుషంగా
స్పష్టంగా మంచిగా మన మధ్యలో మళ్ళీ వారు షేర్ చేసుకున్నారు. నిజంగా ఈ లోకంలో సేవకుని జీవితం చూస్తే కత్తి మీద సాము లాంటిది. సేవకొచ్చిన వ్యక్తి చావుకొచ్చిన వ్యక్తే, సేవకొచ్చిన వ్యక్తి సావుకొచ్చిన వ్యక్తే. ఆ టీముని చూసినప్పుడు నిజంగా నేను మా తొలి దినాలు సేవలో ట్రైనింగ్లో మేము ఉన్నప్పుడు మా దినాలు మా జ్ఞాపకం వచ్చాయి. మేము ప్రతిరోజు కూడా సువార్తకు వెళ్ళాలి, ప్రతిరోజు సువార్తకు వెళ్ళాలి. రాజశేఖర అయ్య గారు ఆ మదనపల్లి ప్రాంతం చాలా బండలు, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలవి. ఆ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు మేము ప్రతిరోజు కూడా మేము సువార్తకు వెళ్ళాలి. ఒక సైకిల్ మాకు ఇచ్చేవారు. ఇంచుమించు 20 కిలోమీటర్లు మేము దాన్ని తొక్కుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. ఆ ప్రయాణంలో మాకేమీ ఉండేవి కాదు. సైకిల్ పంచర్ అయిపోయినా మేమే వేసుకోవాలి. సైకిల్ ఆగిపోయినా సరే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఏదో ఒక రకంగా మాకు అప్పగించబడిన పని మేము చేసుకొని వచ్చి దాన్ని ముగించాలి, దాని విధంగా చేసుకొని రావాలి. అయితే ఆ రోజు మాకు ఆహారం ఉండేది కాదు. ఒక బన్న ముక్క మాత్రం మేము కొనుక్కుండే వాళ్ళం. ఆ బన్న మేము కొనుక్కొని ఏం చేసేవాళ్ళం అంటే ఆ పగలంతా కూడా ఆ బన్న తింటూ ఎక్కడైనా ఏమండి హ్యాండ్ పంపు బోరు ఉంటే ఆ బోరు దగ్గరికి మేము వెళ్ళి నీళ్లు తాగి ఆ బన్న ముక్క తిని ఏమండి సువార్త చేసి ఆ చెట్టు కింద ఎక్కడో మేము కొంతసేపు అక్కడ ఉండి మరలా సువార్త చేస్తూ వచ్చేవారు. ఆ రాత్రి ఆ గ్రామంలోనికి వెళ్ళి ఒక మెగాఫోన్ తీసుకెళ్తాం కదా, ఆ గ్రామంలోనికి వెళ్ళి సువార్త చేసి మళ్ళా మేము తిరిగి వస్తూ ఉండేవారం. అయితే ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు మాకు పెడితే భోజనం, లేకపోతే లేదు. మేము ఎప్పుడు కూడా ఎందుకు దేవుని సేవకు వచ్చాం అని అనుకోలేదు. దేవుని సేవ చేయటం అది అంత గొప్ప భాగ్యం, అది దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈరోజున దేవుని సేవకులు చూసినట్లయితే వాళ్ళు బాగా చదువుకున్నారు, సంపన్న స్థితిలో ఉన్నారు, ఉద్యోగాలు, అర్హత, హోదా, మంచి కుటుంబ వ్యవస్థ, మంచి జీవితాలు, మంచి మంచి ఏమండి లైఫ్ సెటిల్మెంట్ అయ్యే ఆ విధానాలు ఇవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే ఈ రోజున దేవుని సేవకు వాళ్ళు ఎందుకు వచ్చారంటే యవ్వన కాలమున దేవుని కాడి మోయిట నరునికి మేలా కాదా? మేలే. అందుకనే ఈరోజు ప్రభు యొక్క వార్తను ఈ లోకానికి తీసుకొని వెళ్ళే సేవకులు చాలామంది కావాలి. విశ్వాసులు విని ఇంట్లో ఉంటారు, విశ్వాసుల వాక్యాన్ని తిని ఇంటిలో జీర్ణించుకుంటారు. కానీ సేవకులు ఆ విధంగా కాదు. సేవకులు వాక్యాన్ని తినిన తర్వాత ఎవరికి పెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతాలకి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో అనేక మంది సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు ప్రయాసపడి ఈ మంచి దేవుని పరిచర్య వారు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆటంకాలు, కొన్నిసార్లు తృణీకారం, కొన్నిసార్లు నిందలు, కొన్నిసార్లు అవమానాలు, కొన్నిసార్లు హేళన, కొన్నిసార్లు చులకన చేసి మాట్లాడే ఈ పద్ధతి సేవలో ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఒక మాట ఏంటంటే సేవకునికి నిందలు కొన్ని వందలు, దేవుని స్తోత్రం కలుగును గాక. సేవకునికి నిందలు కొన్ని వందలుగా మన జీవితంలో వాటిని ప్రభు మన కొరకు అయినా మలిచి మార్చి వస్తాడు. ఎందుకంటే మనల్ని ప్రభు తన పని కొరకు పిలిచిన దేవుడు చాలా నమ్మకస్తుడైన, నమ్మకంగా పనిచేస్తే దండులో పనిచేసిన వారికి దండు యజమాని మాత్రమే జీతం ఇస్తాడు. ఆ బ్రదర్ ఒకప్పుడు సౌఖ్యంగా ఉన్నారు, 15,000 రోజు ఖర్చు పెట్టేవారు వాళ్ళు. అయితే దేవుని సేవకు వచ్చిన తర్వాత 3,000 కొరకు ఎంత ప్రయాసపడ్డారో, ఎంత కన్నీరు కార్చారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత వేదన పడ్డారో. అయితే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు అనగా చాలా విశేషమైన మంచి చక్కటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనుషునికి 3 దశలు ఉన్నాయి. 1, 2, 3 వృద్ధాప్యం. అయితే చిన్నప్పుడు పర్వాలేదు, వృద్ధాప్యంలో మాత్రం పర్వాలేదు. కానీ ఈ మధ్య వయసు ఉందే, ఈ మధ్య వయసు ఉందే చాలా డేంజరస్ అన్నమాట. ఏమండి, ఇది చాలా వెరీ టఫ్ అన్నమాట. చాలా చాలా ఇబ్బంది పడే అనేకమైన శోధనలు, సమస్యలు, కలహాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు,
పడి లేచి పతనమైపోయే వయసు ఏదంటే ఈ యవ్వన వయసు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యవ్వన వయసులో ఒక వ్యక్తి జీవితాన్ని నిలదొక్కుంటే, జీవితాన్ని కాపాడుకుంటే, ప్రభు చేతిలో పెట్టగలిగితే, లోకానికి పాపానికి భయపడి ఒక వ్యక్తి ఏమండి, లోకములో ఆ పాపానికి ఏమని భయపడి ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటే, లోకానికి పాపానికి దూరంగా ఉంటే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇటువంటి యవ్వనస్తులు, ఇటువంటి యవ్వన యోధులు, ఇటువంటి యవ్వన జనాంగం, యవ్వనస్తులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలవంతుడెవరు? దేవాది దేవుడే. తనకు మించిన బలము కలిగిన వారు ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. ఆయనకు ఆయనే సాటి. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన కూడా మంచి యవ్వన జీవితం కలిగిన వాడైనా, మంచి యంగ్స్టర్ అయినా, మంచి యవ్వన వయసులో ఉన్నాడైనా, తన ముందు ఎన్నో సవాళ్ళు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, నష్టాలు, కష్టాలు, ఎంతో శోధన తన కళ్ళ ముందు అన్నీ కూడా ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి. కానీ యేసయ్య ఎక్కడ వణకలేదు, ఎక్కడ తొణకలేదు, ఎక్కడ బెనకలేదు. దేనికి కూడా యేసయ్య ఆయన పడిపోలేదు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసయ్య ఏం చేశాడు? లోకాన్ని జయించాడు. ఆయన లోకాన్ని జయించాడా? పడిపోయాడు? ఆయన లోకాన్ని జయించాడు. ఈరోజు ఒక యవనస్తుడు కూడా యేసయ్యను మాదిరిగా పెట్టుకొని లోకాన్ని జయించాలి, లోకాన్ని దాటాలి, లోకపు యొక్క ప్రాకారం రోజు ఒక వ్యక్తి కూల్చాలి, పడద్రోయాలి, పడగొట్టాలి. ఆ విధంగా ఒక వ్యక్తి రోజు దేవుని కొరకు ఈ యవనస్తుడు కావలిస్తే నిజంగా చాలా దేవునికరంగా మన జీవితాలు మార్చబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. యవనస్తుడు అందరికీ కావాలి, సమాజానికి కావాలి, సంఘానికి కావాలి. ఈ వ్యక్తి అవసరం. ఎందుకంటే యవనస్తుడు యవనతనంలో చాలా పనులు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు, ఎబిలిటీ కలిగి ఉంటాడు. అయితే ఈరోజు అనేక మంది వ్యక్తులు దేవుని తెలుసుకోలేక, దేవుడు అర్థం కాక, ఈరోజు చాలామంది ప్రజలు ఏవేవో మార్గాలు వాళ్ళు ఎంచుకొని ఈరోజు చాలామంది లోకంలో పడి చెడి పతనమైపోతున్నారు. విద్రోహులుగా, సమాజాన్ని పాడు చేసేవారుగా ఈరోజు చాలా మంది వ్యక్తులు ఆ విధంగా నాశనమై ఈరోజు లోకాన్ని చాలా విచ్ఛిన్నం చేస్తూ ఉంటున్నారు. చూడండి, ఆయా గుంపుల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే అందరూ కూడా యవనస్తులే, యవనస్తులే, యవనస్తులే. కానీ యవనస్తుడు లోకము చేతిలో కాకుండా, పాపము చేతిలో కాకుండా దేవుని చేతిలో ఆ వ్యక్తి రోజు ఉంటే, ఈ వ్యక్తిని దేవుడు ఏమండి బలవంతుని చేతిలోని బాణము వంటి వాడిగా దేవుడు ఆ వ్యక్తిని చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా అర్థం ఏంటంటే, నువ్వు దేవుని చేతిలో ఒక ఆయుధానము, నువ్వు ఒక ఆయుధానివి. ఈ ఆయుధం పోరాడాలి కానీ ఓడిపోకూడదు. ఈ ఆయుధం గెలవాలి కానీ పడి చెడి పతనమైపోకూడదు. ఈ ఆయుధము దేవుని చేతిలో ఉన్నాయి కనుక, దేవుని చేతిలో ఉన్న ఈ ఆయుధము దేవుని కొరకు మాత్రమే ఈ ప్రపంచంలో వాడబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యాకోబు అంటాడు కదా, లోకంలో ఏముంది? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అని అంటాడు ఆయన. ఈ మూడు ఎక్కడున్నాయి? లోకంలోనే ఉన్నాయి. మనం ఎక్కడున్నాం? లోకంలోనే ఉన్నాం. ప్రభు ఎక్కడున్నాడు? అయినా లోకంలోనే ఉన్నాడు. ఆయన లోకంలో ఉండి లోకాన్ని జయించాడు. మనము లోకంలో ఉండి పడిపోతూ ఉంటున్నాం. ఈరోజు ఒక వ్యక్తి పడిపోకుండా లేచి గెలిచి, ఒక వ్యక్తి దేవుని చేతిలో ఒక ఏమండి అంబుల పొద్దుగా ఉంటే, బాణముగా, ఒక వెపన్గా, ఒక ఆయుధంగా ఉంటే, నిన్ను బట్టి దేవుడు లోకంతో యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్నే ప్రభు ఒక ఆయుధంగా సమాజంలో దేవుని కొరకు వాడుకుంటాడు.